హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు T1 అకాడమీ. ఫ్రెండ్స్, ఇటీవలే ఆదివారం రోజున మనకి ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించినటువంటి మెయిన్స్ ఎగ్జామ్ కంప్లీట్ అయింది. సో ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించి మన T1 అకాడమీ వారు మీ కొరకు ఎంసీక్యూ సిరీస్ చేసిన విషయం మీ అందరికీ తెలిసిందే. అయితే ఈ ఎంసీక్యూ సిరీస్ వల్ల చాలామంది విద్యార్థులు లాభపడ్డామని చెప్పేసి మాకు రిప్లై ఇవ్వడం కూడా జరిగింది. ముఖ్యంగా చెప్పాలి అంటే మా పాలిటీ సిరీస్ నుంచి డైరెక్ట్గా 30కి పైగా క్వశ్చన్స్, ఇండైరెక్ట్గా 60కి పైగా క్వశ్చన్స్ రావడం జరిగింది. అంటే మా పూర్తి పాలిటీ ఎంసీక్యూ సిరీస్ని కనుక మీరు ఫాలో అయి ఉన్నట్టయితే మీరు 60కి పైగా క్వశ్చన్లు ఈజీగా పెట్టగలిగేవారు. అంటే 75లో దాదాపు 65 క్వశ్చన్లు అక్యురేట్గా పెట్టగలిగే అవకాశం ఉంది. అయితే మన సైన్స్ అండ్ టెక్నాలజీ సిరీస్ నుంచి ముఖ్యంగా ఎన్విరాన్మెంట్ పార్ట్ నుంచి విండ్ ఎనర్జీకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ వచ్చినప్పటికీ సైన్స్ అండ్ టెక్నాలజీ చాలా తక్కువ రోల్ ప్లే చేసిందండి ఈ సంవత్సరం జరిగినటువంటి ఏపీపీఎస్సీ గ్రూప్ 2 పేపర్లో. ముఖ్యంగా ఎక్కువ శాతం క్వశ్చన్స్ అన్నీ కూడా ఎన్విరాన్మెంట్కి సంబంధించి రావడం జరిగింది. అయితే ఇక్కడ భయభ్రాంతులు చెందాల్సిన అవసరమూ లేదు. ఎందుకంటే ఎన్విరాన్మెంట్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో చాలా సింపుల్గాను, చాలా జెనరిక్గాను రావడం జరిగింది. సో అది కూడా ఒక వంతుకు అదృష్టం అనే చెప్పుకోవాలి. సో మనం ఈరోజు ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించినటువంటి పేపర్ 2లో పార్ట్ బి అన్నటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ మరియు ఎన్విరాన్మెంట్కి సంబంధించినటువంటి కీ పేపర్ చూస్తూ కీ పేపర్లో ఏమైనా తప్పులు ఉన్నాయా, లేదా ఆ కీ పేపర్లో మీరు ఏమైనా క్వశ్చన్ చేయవచ్చా, లేదా సింపుల్గా చెప్పాలంటే ఆ కీ పేపర్ని మొత్తం కూడా అర్థం చేసుకోవడానికి ఈ సెషన్ని మనం ఇంట్రడ్యూస్ చేయబోతున్నాం. అయితే మన T1 అకాడమీకి సంబంధించినటువంటి వెబ్సైట్ ఆల్రెడీ లాంచ్ అయిందండి. దయచేసి T1 అకాడమీ వెబ్సైట్ని విజిట్ చేయండి. విజిట్ చేసిన తర్వాత రిజిస్టర్ అవ్వండి. అక్కడ మీకు ఎగ్జామినేషన్ ప్రిపరేషన్కి సంబంధించినటువంటి అన్ని మెటీరియల్స్ కూడా ఫ్రీగా అవైలబుల్గా ఉంటాయి. So let's go into the class with respect to the APPSC Group 2 Mains Paper 2 Part B Science and Technology and Environment. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి. మనకి సెట్ ఏని నేను బేస్గా చేసుకొని చేస్తున్నానండి. సెట్ ఏ దానికి సంబంధించిన కీ, దానికి సంబంధించినటువంటి పిక్చర్స్, ఎక్స్ప్లెనేషన్ కూడా ఈ స్లైడ్స్లో ఉంటాయి. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈస్ ద ప్రైమరీ గోల్ ఆఫ్ నేషనల్స్ క్లీన్ ఎనర్జీ ఫండ్? ఏంటండి భారతదేశం యొక్క నేషనల్ క్లీన్ ఎనర్జీ ఫండ్ యొక్క ముఖ్యమైన ఎయిమ్ ఏంటి? ఈజ్ ఇట్ టు ప్రమోట్ కోల్ బేస్డ్ పవర్ జనరేషన్? ఇక్కడ మీరు జెనరిక్గా ఆలోచించినా కూడా, కామన్ సెన్స్తో ఆలోచించినా కూడా ఇక్కడ చెప్పిన పదం క్లీన్ ఎనర్జీ. క్లీన్ ఎనర్జీ అంటే రెన్యూవబుల్ ఎనర్జీకి సంబంధించినటువంటి ఒక ఇనిషియేటివ్ అని వెంటనే మీకు గుర్తుకు రావాలి. అది కోల్ని మాత్రం ఎంకరేజ్ చేయదు. కోల్ అంటే ఫాజిల్ ఫ్యూయలే కదా ఒక కోల్ కూడా. సో అది ఫాజిల్ ఫ్యూయల్ని ఎంకరేజ్ చేయదు. కాబట్టి 1 and 3 ఆప్షన్ తీసేస్తాం. ఇంప్రూవ్ ఫారెస్ట్ కన్జర్వేషన్ ప్రాక్టీసెస్. సార్ ఇక్కడ చెప్పింది ఎనర్జీ అండి. ఎనర్జీకి ఫారెస్ట్ కన్జర్వేషన్కి ఏమి సంబంధం? ఇలా ఎలిమినేట్ చేసినప్పటికీ మీకు రైట్ ఆన్సర్ ఆటోమేటిక్గా వస్తుంది. దట్ ఈస్ ఆప్షన్ 2. దట్ ఈస్ టు ప్రమోట్ రెన్యూవబుల్ ఎనర్జీ టెక్నాలజీస్ అండ్ రిడ్యూస్ కార్బన్ ఎమిషన్. అంటే ఈ క్వశ్చన్ని మీరు జస్ట్ మైండ్తో చదివి ప్రశాంతంగా పెట్టేస్తే మీకు మార్క్స్ వచ్చినట్టే. సో వాట్ ఈస్ ద ఆన్సర్ హియర్? ప్రమోషన్ ఆఫ్ రెన్యూవబుల్ ఎనర్జీ. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఆ స్కీమ్కి సంబంధించి నేషనల్ క్లీన్ ఎనర్జీ ఫండ్కి సంబంధించినటువంటి డేటా ఒకసారి మీరు పాజ్ చేసుకొని చూడవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూడవచ్చు మనం. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చాలా చాలా సింపుల్ క్వశ్చన్ అండి. యూపీఎస్సీలో అయితే దాదాపు ఒక 2 నుంచి 3 సార్లు అడగడం జరిగింది. దాదాపు ప్రతి ఎగ్జామ్లో ఎన్విరాన్మెంట్ ఉన్న సిలబస్లో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ తరచుగా వస్తుంది. మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేసినప్పటికీ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చూస్తుంటారు. వాట్ ఈస్ దిస్ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్? ఇది ఎన్విరాన్మెంట్కి సంబంధించినటువంటి ఒక జ్యుడిషియల్ బాడీ లేదా క్వాసీ జ్యుడిషియల్ బాడీ అని మనం చెప్పుకోవచ్చు. ఇది ఎన్విరాన్మెంట్కి సంబంధించినటువంటి కేసెస్ని డీల్ చేస్తూ వాటిపైన ఫైన్స్ వేయడం, వాటికి జస్టిస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది న్యాచురల్ జస్టిస్ ప్రాసెస్ని పాటిస్తుంది. ఇది కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్, కోడ్ ఆఫ్ సివిల్ ప్రొసీజర్ని స్ట్రిక్ట్గా ఫాలో అవ్వదు. జస్టిస్ మొత్తం కూడా ఏ పద్ధతిలో ఇస్తామండి? న్యాచురల్ జస్టిస్ ఫామ్లో ఇస్తుంటాం. ఇట్ ఈస్ ఎ స్టాట్యుటరీ బాడీ అండి. ఇది ఒక లా ద్వారా ఏర్పడినటువంటి ఒక అద్భుతమైన బాడీ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్. ప్రపంచంలో కేవలం కొద్ది దేశాల్లోనే ఎన్విరాన్మెంట్కి సంబంధించినటువంటి జ్యుడిషియల్ బాడీస్ లేదా క్వాసీ జ్యుడిషియల్ బాడీస్ లేదా ట్రిబ్యునల్స్ ఉన్నాయి. అందులో మన భారతదేశం ఒకటి. ఏమంటున్నాడు? నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఎందుకు ఏర్పాటు చేశాము? మానిటర్ ఇండస్ట్రియల్ పొల్యూషన్ని రోజు మానిటర్ చేయడానికి అండి. అవసరం లేదు, నాకు సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఉంది మానిటర్ చేయడానికి. ఇది కాదు. ఎన్ఫోర్స్మెంట్ ఎమిషన్ స్టాండర్డ్స్ ఫర్ వెహికల్స్. ఒక వెహికల్స్ కోసం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అంట. గ్రీన్ ట్రిబ్యునల్ పేరులోనే తెలుస్తుంది, వెహికల్స్ నాకు సంబంధం లేదు. రెగ్యులేట్ వాటర్ క్వాలిటీ ఇన్ రివర్స్.
ఇది కూడా కాదు. రివర్ క్వాలిటీ అంటే రివర్ వాటర్ అనో ఏదో ఒక వాటర్కి సంబంధించిన పదం వాడతారు. కానీ ఇక్కడ ఏముంది, గ్రీన్ ట్రిబ్యునల్. అలా చూసుకున్నా కూడా హ్యాండిల్స్ కేసెస్ టు ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ అండ్ పొల్యూషన్ కంట్రోల్. మీరు కనుక పాలిటీ చదివిన వాళ్ళు, మెయిన్స్ రాస్తున్న వాళ్ళందరికీ కూడా ఈ పేరు తెలుసు. ట్రిబ్యునల్ అంటే ఏంటో, ట్రిబ్యునల్ అంటే తెలిసినప్పుడు అది కేసెస్ని డీల్ చేస్తున్న విషయం కూడా వెంటనే మీకు తెలిసిపోతుంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్ హియర్. ఆబ్వియస్గా కీలో కూడా మిస్టేక్స్ ఏం లేవు. ఒక ఇంపార్టెంట్ మ్యాచ్ ద ఫాలోయింగ్ వచ్చిందండి. అద్భుతమైన మ్యాచ్ ద ఫాలోయింగ్ అండ్ వెరీ వెరీ ఈజీ మ్యాచ్ ద ఫాలోయింగ్. కామన్ సెన్స్తో చేసేయచ్చు. మ్యాచ్ ద పొల్యూషన్ టైప్ విత్ మేజర్ సోర్స్. ఇటువైపు మీకు రకరకాల పొల్యూషన్స్ ఇచ్చారు, వాటికి సంబంధించినటువంటి సోర్సెస్ అన్నీ ఇటువైపు ఇవ్వడం జరిగింది. ఫస్ట్ చూద్దాం, ఎయిర్ పొల్యూషన్. ఎయిర్ పొల్యూషన్కి ముఖ్యమైన సోర్సెస్ ఎక్కడి నుంచి ఉంటాయి? సీవేజా అంటే డ్రైనేజ్ సిస్టంలో ఉంటాయా? డ్రైనేజ్ సిస్టంలో వాటర్ పొల్యూషన్ అవుతుంది తప్ప ఎయిర్ పొల్యూషన్కి ఏం సంబంధం అండి? ఇది కాదు. ఇండస్ట్రియల్ ఎమిషన్స్, ఇండస్ట్రీస్ నుంచి బయటకు వచ్చేటటువంటి గ్యాసెసా, యూజ్ ఆఫ్ కెమికల్ ఫర్టిలైజర్సా, లేదా కన్స్ట్రక్షన్ యాక్టివిటీసా? సింపుల్గా ఎయిర్ పొల్యూషన్కి సంబంధించింది ఇండస్ట్రియల్ ఎమిషన్స్, ఇండస్ట్రీస్ నుంచి వెదజల్లేటటువంటి ఎమిషన్స్. వాటర్ పొల్యూషన్ అంటే ఇంతకుముందే చెప్పా, సీవేజ్, డ్రైనేజ్ సిస్టమ్. సాయిల్ పొల్యూషన్ అంటే అత్యధిక మొత్తంలో కనుక మీరు పెస్టిసైడ్స్ని స్ప్రే చేస్తే అది వచ్చేది సాయిల్ పొల్యూషనే కదండి. దట్ ఈస్ ఆప్షన్ సి. నాయిస్ పొల్యూషన్ ఎప్పుడు వస్తుంది? కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్, బిల్డింగ్ యాక్టివిటీస్, మనం సుత్తితో గుద్దడం కానీ, డ్రిల్లింగ్ మిషన్ వాడడం కానీ, లేదంటే ఇతర కన్స్ట్రక్షన్ మెటీరియల్స్ అన్నీ కూడా నాయిస్ పొల్యూషన్ ఎక్కువగా చేస్తూ ఉంటాయి. ఆన్సర్ ఏమవుతుందండి మీకు? 2, 1, 3, 4 విల్ బీ యువర్ ఆన్సర్. ఆన్సర్ ఏంటండి? 2, 1, 3, 4. వెరీ వెరీ సింపుల్ క్వశ్చన్ అండి, కామన్ సెన్స్తో చేసేస్తే వస్తుంది. నెక్స్ట్ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెథడ్స్ ఈజ్ యూజ్డ్ ఫర్ సాలిడ్ వేస్ట్ డిస్పోజల్ ఇన్ అర్బన్ ఏరియాస్? అర్బన్ ఏరియాస్లో సాలిడ్ వేస్ట్ డిస్పోజల్కి ఏ పద్ధతిని వాడుతూ ఉంటాం అంటున్నాడు. ఇక్కడ సాలిడ్ వేస్ట్, మున్సిపల్ సాలిడ్ వేస్ట్లో మనకి సాలిడ్ వేస్ట్ అంటే అన్ని వేస్ట్లు వస్తాయండి. ఎలక్ట్రికల్ వేస్ట్ వస్తుంది, ఆర్గానిక్ వేస్ట్ వస్తుంది, మెడికల్ వేస్ట్ వస్తుంది, అన్ని రకాల వేస్ట్లు పడిపోతాయి సాలిడ్ వేస్ట్ అంటే. ఇక్కడ చూడండి, కంపోస్టింగ్ అంటున్నాడు. అది ఒకవేళ ఆర్గానిక్ వేస్ట్ అయితే దాన్ని కంపోస్ట్ చేసేసి తిరిగి మనం వాడుకుంటాం. కంపోస్టింగ్ అంటే ఆర్గానిక్ మెటీరియల్ని ఇలా కంపోస్టింగ్ చేస్తుంటాం. పిక్చర్లో కనిపిస్తుందా? కంపోస్టింగ్ అంటాం దీన్ని. మనం మట్టిలో కప్పేస్తే అది డీకంపోజ్ అయిపోయి అదొక వర్మీ కంపోస్ట్గా మారుతుంది అనమాట. నెక్స్ట్ ఇన్సినరేషన్. వాట్ ఈజ్ ఇన్సినరేషన్ మై ఫ్రెండ్? బర్న్ చేయడం. ఏదైనా ఒక మెటీరియల్, ఫర్ ఎగ్జాంపుల్ కోకోనట్ హస్క్ ఉంటుంది, ఓకే, కొబ్బరికాయలు కానీ కొబ్బరి పొట్టు కానివ్వండి, ఇలా బర్న్ కాగలిగే మెటీరియల్, కార్బనేషియస్ మ్యాటర్ ఉన్నటువంటి మెటీరియల్ని బర్న్ చేసి ఎనర్జీ ప్రొడ్యూస్ చేయడాన్ని మనం ఇన్సినరేషన్ అని పిలుస్తూ ఉంటాం. నెక్స్ట్ ల్యాండ్ ఫిల్లింగ్. ల్యాండ్ ఫిల్లింగ్ అంటే పెద్ద పెద్ద చోట్లలో తీసుకెళ్లి చెత్తను డంప్ చేయడం, లేదా భూమిని తవ్వేసి ఆ భూమిలో కూడిపేసి ఆ భూమిని మళ్ళీ కవర్ చేయడం. దట్ ఈజ్ ల్యాండ్ ఫిల్స్. ఇవి ల్యాండ్ ఫిల్స్ అనమాట. పైనున్న అన్ని పద్ధతులని అర్బన్ ఏరియాస్లో వాడుతూ ఉంటామండి. పైనున్న అన్ని పద్ధతులను వాడుతూ ఉంటాం. ఇక్కడ సార్ మీరు అనొచ్చు, ఎలా సార్ అలా అంటారు, నేను ల్యాండ్ ఫిల్లింగ్ ఒక్కటే పెడతాను సార్ అంటే, ఫ్రెండ్స్ కంపోస్టింగ్ ఒకవేళ ఆర్గానిక్ వేస్ట్ అయితే కంపోస్టింగ్ కూడా యూజ్ చేస్తాం కదా. ఇక్కడ అడిగినటువంటి వేస్ట్ని బట్టి మనకు ఆన్సర్ ఉంటుంది. అడిగింది సాలిడ్ వేస్ట్ అంటే అన్ని రకాల వేస్ట్లు ఉంటాయి కాబట్టి అన్ని రకాల వేస్ట్లని ఒకటే పద్ధతితో మనం సాల్వ్ చేయలేం కాబట్టి ఇది మనకి ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ అండి, చాలా వరకు ఈ క్వశ్చన్ చదివిన వాళ్ళు ఏమంటున్నారంటే, సార్ ఇది చాలా చాలా పాత క్వశ్చన్ అండి, 2000 సంవత్సరంలో ఇచ్చినటువంటి సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ అంట, అది ఎలా గుర్తుపెట్టుకుంటాము? మనకి 2016 వచ్చింది, తర్వాత 2021లో వచ్చింది, తర్వాత తరచుగా అమెండ్మెంట్ జరుగుతున్నాయి, లేటెస్ట్ డాటా అడగలేదంటే సింపుల్. అగైన్ ఈ క్వశ్చన్ని కూడా ఎలిమినేషన్ పద్ధతిలో లేటెస్ట్ డాటా చదివిన వాళ్ళకి కూడా సాల్వ్ చేయగలుగుతారు. ఈ యొక్క ఎన్విరాన్మెంట్ పేపర్ ఫ్రాంక్గా చెప్తున్నాను మై ఫ్రెండ్స్, శంకర్ ఐఏఎస్ బుక్ చదివిన వాళ్ళందరికీ కూడా ఫుల్ ఆన్ ఫుల్ వస్తుంది. చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వాజ్ ప్రైమరీ గోల్ ఆఫ్ ఇండియాస్ మున్సిపల్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2000? భారతదేశం యొక్క సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ మేజర్ రోల్ ఏంటి అంట? ఈజ్ ఇట్ ప్రమోటింగ్ వేస్ట్ సెగ్రిగేషన్? అంటే మన ఇంట్లో ఉన్నటువంటి పొడి చెత్త, తడి చెత్త, బ్యాటరీ, ఎలక్ట్రికల్ వేస్ట్ ఒకవైపు, ఇలా అన్ని రకాల వేస్ట్లని సెగ్రిగేట్ చేయడమా? ఇంక్రీజింగ్ ద వేస్ట్ జనరేషన్. ఎవరైనా వేస్ట్ జనరేషన్ని పెంచుకుందామని చూస్తారా అండి? ఎవరైనా ఊహించుకుంటారు అది సాలిడ్ వేస్ట్, పనికొచ్చే వేస్ట్ కాదు, దాన్ని మేనేజ్ చేయలేము. అన్ఆర్గనైజ్ సెక్టర్ ఎవ్వడూ పెంచుకోవాలని ఆలోచించాడు, కాబట్టి దీన్ని ఎలిమినేట్ చేద్దాం.
సపోర్టింగ్ ల్యాండ్ ఫిల్లింగ్. ఇప్పుడే చూసా, అరే ల్యాండ్ ఫిల్లింగ్ అంటే ఒక అర్బన్ ఏరియా తీసుకుందామండి, హైదరాబాద్ లాంటి సిటీ, విశాఖపట్నం లాంటి సిటీ, లేదా అమరావతి లాంటి సిటీలో ఒక పెద్ద ఎకరాల ల్యాండ్లో కుప్పలు చెత్త పడేస్తే ఆ చెత్త నుంచి వెదజల్లే దుర్వాసనలు మనకు హానికరమే. ఆ చెత్త నుంచి వెదజల్లే కెమికల్స్ ఏవైతే నీళ్ళ గ్రౌండ్లోకి వెళ్ళిపోయి గ్రౌండ్ వాటర్లో కలిసి గ్రౌండ్ వాటర్ పొల్యూషన్ చేస్తాయి. ఎవడైనా ల్యాండ్ ఫిల్ ఎంకరేజ్ చేస్తాడండి, అర్బన్ ఏరియాస్లో కానీ రూరల్ ఏరియాస్లో కానీ. అది తప్పే కదా. సపోర్టింగ్ ల్యాండ్ ఫిల్లింగ్ అంట, ల్యాండ్ ఫిల్లింగ్ సపోర్ట్ చేస్తున్నా అంట. ఎవరైనా సపోర్ట్ చేస్తారా? దీన్ని ఇంకా ఎకో ఫ్రెండ్లీగా జనరేట్ చేద్దామని చూస్తాను తప్ప ల్యాండ్ ఫిల్లింగ్ సపోర్ట్ చేయము. ఎందుకంటే ఫస్ట్ ల్యాండ్ లేదు మన దగ్గర. అర్బన్ ఏరియాస్లో ల్యాండ్ దొరకడే గగనం. దొరికిన ల్యాండ్ని పాడు చేస్తానంటే ఎవడు వినడు. సో ఈ రెండు తీసేద్దాం. రిడ్యూసింగ్ వేస్ట్ రీసైక్లింగ్. ఎవడైనా వేస్ట్ రీసైక్లింగ్ పెంచుదామని చూస్తాడు తప్ప తగ్గిద్దామన్న ఆలోచన ఉంటుందా అండి? రీసైక్లింగ్ని పెంచాలి అని గవర్నమెంట్ చెప్తా తప్ప రీసైక్లింగ్ని ఆపేయండి అని చెప్తుందా? అది అగెనిస్ట్గా లేదా? సో ఇలా ఎలిమినేట్ చేసినప్పటికీ ప్రశాంతంగా పదాల యొక్క అర్థాలు తెలిసి ఎలిమినేట్ చేసినప్పటికీ మీకు ఆన్సర్ వస్తుంది ఆప్షన్ 1. దీంట్లో కూడా ఎటువంటి మిస్టేక్ లేదు. అబ్సల్యూట్లీ కీ కూడా కరెక్ట్ అండి. ఇప్పటిదాకా చేసిన 5 క్వశ్చన్లో కీ ఈజ్ పర్ఫెక్ట్లీ రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మై ఫ్రెండ్స్. వెరీ సింపుల్ క్వశ్చన్ మళ్ళీ. What is the main advantage of organic farming over the conventional farming? Organic farming యొక్క అడ్వాంటేజ్ ఏంటి నార్మల్ కన్వెన్షనల్ ఫార్మింగ్తో కంపేర్ చేస్తే అని అడుగుతున్నాడు. చూద్దాం. ఫస్ట్ వన్, ఇంక్రీజ్డ్ పెస్టిసైడ్ యూస్. ఆర్గానిక్ ఫార్మింగ్లో పెస్టిసైడ్లు వాడతామా అండి? మనం వాడం కదా. ఆర్గానిక్ ఫార్మింగ్ ఈజ్ బేసికలీ యూజింగ్ ఆర్గానిక్ ఎలిమెంట్స్ విచ్ ఆర్ అవైలబుల్ ఇన్ ద ఫార్మ్. సో ఇది కాదు, తప్పు. హయ్యర్ క్రాప్ ఈల్డ్స్ ఇన్ ఆల్ కండిషన్స్. ఇది ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్. ఆల్ కండిషన్స్, ఏ కండిషన్లోనైనా హయ్యర్ క్రాప్ ఈల్డ్ వస్తుందంట. అట్లేం లేదు కదండి. ఓకే. నెక్స్ట్, ఇంక్రీజ్డ్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్. ఆర్గానిక్ ఫార్మింగ్లో గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ తగ్గించాలని చూస్తాం తప్ప ఎవ్వరం ఎక్కించాలని చూడమన్నమాట. ఎకో ఫ్రెండ్లీ ఫార్మింగ్ అది. సో ఇది తీసేస్తే మళ్ళీ ఎలిమినేషన్ పద్ధతిలో రిడ్యూస్డ్ కెమికల్ ఇన్పుట్ అండ్ ఇంప్రూవ్ సాయిల్ హెల్త్. సింపుల్ కదండి. మనం ఆర్గానిక్ ఫార్మింగ్లో కెమికల్స్ తక్కువగా వాడతాము, తద్వారా సాయిల్ హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. దాట్ సింపుల్. సో సింపుల్ క్వశ్చన్ అండి. ఇది కూడా జనరిక్ క్వశ్చన్. చదవని వాళ్ళు కూడా ఈ పేపర్ని అద్భుతంగా అటెంప్ట్ చేస్తారు, బీ ఫ్రాంక్లీ. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈస్ ద ప్రైమరీ సోర్స్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్ ఇన్ ఇండియన్ సిటీస్? ఇది కొంతమంది కాంట్రవర్సీగా ఉన్నటువంటి క్వశ్చన్ అండి. దీనికి గవర్నమెంట్ ఏం డేటా తీసుకుందో మనకు తెలీదు. చాలా వరకు జనరిక్ డేటా తీసుకున్నట్టయితే భారతదేశంలో ఎక్కువ శాతం ఎయిర్ పొల్యూషన్ అనేది సోర్స్ ఏది అంటే ఇండస్ట్రీ. ఇండస్ట్రీ ఈజ్ ద మేజర్ సోర్స్ ఆఫ్ ఎయిర్ పొల్యూటెంట్స్ ఇన్ ఇండియా. కానీ ఇక్కడ అడిగింది ఏంటి అంటే భారతదేశంలో ఉన్నటువంటి సిటీస్లో మేజర్గా ఏది పొల్యూషన్ని కాంట్రిబ్యూట్ చేస్తుంది. మనం ఢిల్లీ ఎన్సీఆర్ సంబంధించినటువంటి డేటా కనుక తీసుకున్నట్టయితే ఢిల్లీలో మాత్రం ఖచ్చితంగా మనకు ఉన్నటువంటి అన్ని మెట్రోపాలిటన్ సిటీస్లో ఢిల్లీ కానీ, బెంగళూరు కానీ, చెన్నై కానీ, తమిళనాడు కానీ ఇక్కడ ఎక్కువ శాతం పొల్యూషన్ ఎవరు కాంట్రిబ్యూట్ చేస్తున్నారంటే వెహికల్స్ కాంట్రిబ్యూట్ చేస్తున్నారని మన దగ్గర ఒక డేటా ఉంది. ఈ డేటా ప్రకారం ఇస్తే మనకి ఆటోమొబైల్ ఎమిషన్స్, దట్ ఈస్ వెహికల్ ఎమిషన్స్ కీ ప్రకారం కరెక్టే. కొంతమంది ఇండస్ట్రియల్ ఎమిషన్స్ అన్ని కూడా క్వశ్చన్ చేయొచ్చు. ట్రై టు క్వశ్చన్ ద ఏపీపీఎస్సీ బోర్డ్. ఒకవేళ డిలీట్ అవుతే డిలీట్ అయ్యే అవకాశం ఉంటుంది. లేదు అంటే ఏపీపీఎస్సీ బోర్డు దీని కీ ప్రకారమే వెళ్ళాలనుకుంటే దాని దగ్గర అథెంటిక్ డేటా ఉంటే పెట్టవచ్చు. కానీ యాజ్ ఆఫ్ నౌ నా దగ్గర ఉన్నటువంటి డేటా ఏం చెప్తుంది అంటే ఓవరాల్గా ఇండియాలో ఉన్నటువంటి డేటానే ఉంది తప్ప ఇండియన్ సిటీస్కి పర్టికులర్గా డేటా లేదు. ఉన్నటువంటి ఒక డేటా ఇదే అండి. ఈ డేటా ప్రకారం మనకి ఎన్సీఆర్ రీజన్కి మాత్రమే ఉంది. అది కూడా 2.5 పార్టికులర్ మ్యాటర్కి ఉంది. అందులో మాత్రం వెహికులర్ ఎమిషన్స్కి క్లియర్గా ఉంది. లేదు అంటే నా దగ్గర పిఐబి డేటా ప్రకారం మాత్రం ఇండస్ట్రీస్ అనేది క్లియర్గా ఉంది. సో యూ కెన్ క్వశ్చన్, బట్ ఐ ఫీల్ ఆటోమొబైల్స్ విల్ బీ ద అల్టిమేట్ ఆన్సర్. అయితే డిలీట్ అవుతుంది లేదా ఆటోమొబైల్ పెడతారు తప్ప ఇండస్ట్రీస్ని కలిపి పెట్టే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. నెక్స్ట్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మీకు ప్రతిరోజు ఎంసీక్యూ చెప్పినప్పుడు చెప్పాను, నాట్ కరెక్టా అనేది చూడాలి. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ బయోరెమిడియేషన్ టెక్నిక్. ఎన్వైర్న్మెంట్ చదివిన వాళ్ళు బయోరెమిడియేషన్ గురించి చదువుంటారు. వాట్ ఈజ్ బయోరెమిడియేషన్?
మనము బ్రతికున్నటువంటి లేదా లీవింగ్ ఆర్గానిజమ్స్, మైక్రో ఆర్గానిజం కానివ్వండి, ప్లాంట్ కానివ్వండి, ఫంగీని కానివ్వండి, వీటిని యూజ్ చేసుకొని మనకి సాయిల్ పొల్యూటెంట్స్ కానీ వాటర్ పొల్యూటెంట్స్ కానీ తగ్గించుకుంటే ఆ పద్ధతిని బయో రెమిడియేషన్ అని పిలుస్తుంటాం. టు రిడ్యూస్ ద పొల్యూటెంట్స్ ఇన్ ద ఎన్విరాన్మెంట్ ఇఫ్ యు ఆర్ యూజింగ్ లీవింగ్ ఆర్గానిజమ్స్, బ్రతికున్నటువంటి ఆర్గానిజమ్స్, మైక్రో ఆర్గానిజమ్స్ కానీ బ్యాక్టీరియా కానీ ఏదైనా యూజ్ చేయండి, దాన్ని బయో రెమిడియేషన్ బయోలాజికల్ కాంపోనెంట్స్ యూజ్ చేసి నువ్వు ఇచ్చే ఒక రెమిడీ, ఓకే, సొల్యూషన్. ఇందులో బయో రెమిడియేషన్ కానిది ఏది మీకు కానిది ఏది తెలియకపోయినా ఫస్ట్ ఆప్షన్లు అన్నీ చదవడం నేర్చుకోండి. ఆప్షన్లు అన్నీ చదివితే 3 ఆప్షన్లు అన్నీ ఒక రకంగా ఉంటాయి, ఒక ఆప్షన్ మాత్రం దానికి భిన్నంగా ఉంటుంది. భిన్నంగా ఉన్న ఆన్సర్ని పెట్టేసేయాలి మనం. కావాలంటే చూడండి, ఆయిల్ స్పిల్ క్లీనింగ్ యూజింగ్ బ్యాక్టీరియా చెప్పా. ఏమన్నాడు? ఆయిల్ స్పిల్, సముద్రంలో ఆయిల్ అప్పుడప్పుడు లీక్ అయిపోతాయి కదా, ఆ లీక్ని క్లియర్ చేయడానికి బ్యాక్టీరియా యూజ్ చేస్తే దాన్ని బయో రెమిడియేషన్ అంటామంట. సో ఇక్కడ బ్యాక్టీరియా అండర్లైన్ చేసుకుందాం. యూజింగ్ ప్లాంట్స్ టు అబ్జర్వ్ సాయిల్ పొల్యూటెంట్స్ ఆర్ అబ్జర్వ్ పొల్యూటెంట్స్, చెట్లని ప్లాంట్స్ని నాటి పొల్యూటెంట్స్ని లాగేసుకోవడం అంట. ఇక్కడ బయోలాజికల్లే. నెక్స్ట్, బర్నింగ్ కంటామినేటెడ్ సాయిల్. ఎవడైనా సాయిల్ బర్న్ చేస్తే సాయిల్ బతుకుతాడండి? దాంట్లో ఉన్న మొత్తం న్యూట్రియన్స్ చచ్చిపోవా? ఎవడు కాల్చాలని చూడు. జనరల్గా మనం కాలుస్తుంటాం పంట పొలాలు, బికాస్ యాష్ ఈజ్ గుడ్ ఫర్ సర్టన్ క్రాప్స్. మనం మామూలుగా వరి పంట వేసిన తర్వాత వరి పంటను కాల్చేసి తిరిగి దాన్ని యాష్ని మల్చింగ్ చేసిన తర్వాత తిరిగి మనం వాటర్ వచ్చిన తర్వాత మల్చింగ్ చేసి పెడతాం తప్ప ఇక్కడ ఏ బయోలాజికల్ కాంపోనెంట్ లేదు, కాల్చి పడేస్తున్నాం, చంపేస్తున్నాం. కానీ క్వశ్చన్ ఏంటి? బయో రెమిడియేషన్. కంపోస్టింగ్ ఆర్గానిక్ వేస్ట్, మళ్ళీ ఇక్కడ బయోలాజికల్ కాంపోనెంటే. ఆర్గానిక్ అంటే బ్రతుకున్నది. సో ఇందులో నాట్ అన్ ఎగ్జాంపుల్ అంటే ఆప్షన్ 3 ఆబ్వియస్లీ కరెక్ట్ అండి. క్లియర్ కట్ ఆన్సర్ ఇది. దీంట్లో కూడా మీరు క్వశ్చన్ చేయలేరు. నెక్స్ట్, వాట్ ఈస్ ద ప్రైమరీ పర్పస్ ఆఫ్ ఎయిర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ పొల్యూషన్ యాక్ట్ 1981? మనము వాటర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ పొల్యూషన్ అండ్ ఎయిర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ పొల్యూషన్, ఈ 2 యాక్ట్స్ మనం నేర్చుకోవాలి. చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అనేది ఈ 2 యాక్ట్స్ మీదనే బేస్ అయి పనిచేస్తూ ఉంటుంది భారతదేశంలో. అయితే ఎయిర్ ప్రివెన్షన్ అండ్ పొల్యూషన్ కంట్రోల్ యాక్ట్ 1981 ప్రకారం దాని యొక్క ముఖ్యమైన ప్రైమరీ గోల్ ఏంటి అని మిమ్మల్ని అడిగితే ఒకసారి అన్ని ఆప్షన్స్ చదువుదాం. కంట్రోల్ ఎయిర్ క్వాలిటీ స్టాండర్డ్స్, రిడ్యూస్ వెహికల్ ఎమిషన్స్, ప్రమోట్ రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్, రిడ్యూస్ యూజ్ ఆఫ్ కెమికల్ ఫర్టిలైజర్స్. ఒకటండి, రెన్యూవబుల్ సోర్సెస్కి దీనికి సంబంధం లేకండి. రెన్యూవబుల్ ఎనర్జీ అనేది చాలా న్యూ కాన్సెప్ట్. 1881లో తెలుసు జనాలకు, కానీ అంత పెద్ద పాలసీలో తీసుకెళ్ళి పెట్టే అంత మనకి లేదు. జనరిక్గా ఆలోచించండి. రిడ్యూస్ యూజ్ ఆఫ్ కెమికల్ ఫర్టిలైజర్స్, దానికి సంబంధమే లేదు ఎయిర్ పొల్యూషన్కి. కెమికల్ ఫర్టిలైజర్స్ ఇంతకుముందే మాట్లాడుకున్నప్పుడు కొంత పొల్యూటెంట్స్ ఉంటాయి, కానీ ఎక్కువ శాతం డ్యామేజ్ చేసేది మీకు సాయిల్కి. సో ఇది తీసేస్తే ఈ రెండిట్లో ఒకటి. వెహికల్స్ ఒక్కదాన్ని చేయడం కంటే ప్రైమరీ గోల్ అన్నాడు. ఫస్ట్ గోల్ ఏంటి? ఫస్ట్ ఏం చేస్తావు? నువ్వు వెహికల్స్ మీద పడతావా లేకుంటే మొత్తం ఎయిర్ క్వాలిటీ మీద పడతావా? ఫస్ట్ గోల్, ఇనీషియల్ గోల్, మోస్ట్ ఇంపార్టెంట్ గోల్ అంటున్నాడు. నేను వెహికల్స్కి పోతానా మొత్తం ఎయిర్కి పోతానా అంటే నేను ఖచ్చితంగా మొత్తం ఎయిర్కే వెళ్తాను. ఇక్కడ మీరు యాక్ట్లో కూడా చూడొచ్చు. ఇట్స్ ఎయిమ్ ఈజ్ టు ప్రిజర్వ్ ద క్వాలిటీ ఆఫ్ ఎయిర్, టు కంట్రోల్ ఎయిర్ పొల్యూషన్ అండ్ టు ఎస్టాబ్లిష్ అండ్ క్యారీ అవుట్ వేరియస్ ఆబ్జెక్టివ్స్ అండర్ దిస్ యాక్ట్. సో ఆన్సర్ ఇది, క్లియర్ కట్ ఆన్సర్ ఉంది. 84th ఆన్సర్ కూడా క్లియర్గా ఉంది, మీరు దీన్ని క్వశ్చన్ చేయలేరు. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ ఎయిమ్ టు కంట్రోల్ ఇండస్ట్రియల్ ఎమిషన్స్ ఇన్ ఇండియా? సార్ ఇక్కడ పదాలు గుర్తుపెట్టుకోండి. ఇండస్ట్రియల్ ఎమిషన్స్ని కంట్రోల్ చేయాలి. ఇండస్ట్రియల్ ఎమిషన్స్ని కంట్రోల్ చేసేటటువంటి పాలసీ ఏంటి అంటున్నాడు. చూడండి మై ఫ్రెండ్స్, స్వచ్ఛ భారత్ మిషన్ అనేది క్లీన్ అండ్ గ్రీన్. ఓకే, మనకి ఊర్లలో చెత్త ఉండకూడదు, మున్సిపాలిటీలో చెత్త ఉండకూడదు, వేస్ట్ సెగ్రిగేషన్ చేయాలి, వేస్ట్కి సంబంధించి తప్ప ఎక్కడ కూడా ఎమిషన్స్ గురించి స్వచ్ఛ భారత్ మిషన్ మాట్లాడదు. కాబట్టి ఇది ఆన్సర్ కాదు. ప్రధానమంత్రి ఉజ్వల యోజన అంటే అఫోర్డబుల్ గ్యాస్ సిలిండర్, ఫ్రీ సిలిండర్ లేదా సబ్సిడీ సిలిండర్ అని మాట్లాడుకుందాం. ఈ సబ్సిడీ సిలిండర్ ద్వారా ఏం చేస్తున్నాం? ఇళ్లలో ఉన్నటువంటి మహిళలకి ఎయిర్ పొల్యూషన్ ద్వారా రోగాలు రాకుండా చూస్తున్నాం. దానికి ఇండస్ట్రీస్కి ఏం సంబంధం? ఉజ్వల యోజన తీసేద్దాం. అటల్ మిషన్ ఫర్ రిజ్యూనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్,
అరే బాబు, అటల్ మిషన్ ఫర్ రీజునేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్, అర్బన్ ఏరియాల్లో రోడ్డు, ఇన్ఫ్రాస్ట్రక్చరు, డిజిటలైజేషను, స్మార్ట్ సిటీస్ ఇవన్నీ వస్తాయి తప్ప దానికి ఇండస్ట్రియల్ పొల్యూషన్స్కి ఏం సంబంధం? ఈ అన్నీ ఎలిమినేట్ చేస్తే కూడా నీకు మిగిలిన ఆన్సర్ నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ అండి. భారతదేశంలో నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ని 2019వ సంవత్సరంలో మనం లాంచ్ చేసుకున్నామండి. ఒకటి అద్భుతమైన స్కీమ్ అండి. దీని ఏమేంటి అంటే 2024 కల్లా మనం 20 to 30% ఆఫ్ ద ఎమిషన్స్ ఏవైతే ఇండస్ట్రీస్ నుంచి వస్తున్నాయో పార్టికులర్ మ్యాటర్ 2.5కి సంబంధించినవి వాటిని 2017 బేస్ ఇయర్ పెట్టుకొని తగ్గించుకోవాలి. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ గోల్స్ ఉంటాయండి నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాంలో. ఓకే, వన్ థింగ్ ఫ్రాంక్గా మాట్లాడుకుంటే వీ షుడ్ బి వెరీ లక్కీ టు రైట్ ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్. ఎందుకంటే ఎక్కడా కూడా కాంప్లెక్స్ క్వశ్చన్స్ చేయలేదు. ప్రిలిమ్స్లో ఇచ్చినంత కాంప్లెక్స్గా లేవు, గ్రూప్ 1 ప్రిలిమ్స్లో ఇచ్చినంత కాంప్లెక్స్గా కూడా లేవు. డైరెక్ట్ సింగిల్ ఆప్షన్స్తోనే ఆన్సర్స్ ఉన్నాయి. దట్ ఈస్ వెరీ లక్కీ. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ ఆల్టర్నేటివ్ టు కన్వెన్షనల్ పొల్యూషన్ కంట్రోల్ మెథడ్స్? జనరల్గా వాడేటటువంటి పొల్యూషన్ కంట్రోల్ మెథడ్స్కి ఆల్టర్నేటివ్ కానిది ఏది అనేసి అంటున్నాడు. సేమ్ కదా, ఇంతకుముందు చెప్పా. కానిది, నాట్ అని ఎప్పుడైనా వచ్చినప్పుడు ఆప్షన్స్ని సరిగ్గా చదివితే 3 ఆప్షన్స్ ఒక సైడ్ ఉంటాయి, ఒక ఆప్షన్ ఒక వైపు ఉంటుంది. 4 ఆప్షన్లు ఉన్నప్పుడు 3 ఏమో సేమ్ టు సేమ్ సిమిలారిటీస్ ఎక్కువ ఉంటాయి, ఒకటేమో బయటికి పోయి ఉంటుంది. 3 ఫ్రెండ్స్ ఒక దిక్కుంటారు, ఒక 4వ ఫ్రెండ్ మాత్రం బయట ఉంటాడు. అలాంటిది గ్రీన్ టెక్నాలజీ, కార్బన్ క్యాప్చర్ టెక్నాలజీ, బయోరెమిడియేషన్, ఇన్సినరేషన్. ఇక్కడ 3 చూస్తే ఇవి 3 ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీయే. గ్రీన్ టెక్నాలజీ కానీ, కార్బన్ క్యాప్చర్ టెక్నాలజీ కానీ, బయోరెమిడియేషన్ కానీ. ఇందులో ఒకటి ఇన్సినరేషన్ ఆఫ్ వేస్ట్ మాత్రం కన్వెన్షనల్ మెథడ్లో కానిది అని మాత్రం చెప్పొచ్చు, ఆల్టర్నేటివ్ కాదు. ఇవన్నీ ఆల్టర్నేటివ్. కన్వెన్షనల్ మెథడ్, ఇది కన్వెన్షనల్ మెథడ్. జనరిక్గా నీకు వేస్ట్ దొరికితే దాన్ని కాల పెడదాం అనేది కన్వెన్షనల్, కామన్ అని అర్థం. అందులో కామన్కి ఆపోజిట్ కానిది ఏది అంటున్నాడు, ఆపోజిట్కి ఆపోజిట్ మళ్ళా. సో ఇవన్నీ సేమ్ ఉన్నాయి, ఇది ఒకటి ఆపోజిట్ ఉంది. ఇక్కడ గ్రీన్ టెక్నాలజీ అంటే మనం రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ని వాడడం లాంటిది. బయోరెమిడియేషన్ అంటే ఇంతకుముందు చెప్పా, బతికున్నటువంటి ఏదైనా ఒక జీవిని యూజ్ చేసి పొల్యూషన్ తగ్గించడం. ఒక చెట్టు నాటి ఆ చెట్టు భూమిలో ఉన్నటువంటి పొల్యూషన్స్ అన్నీ తన రూట్స్లో, తన లీవ్స్లో, తన బ్రాంచెస్లో దాచిపెట్టుకోవడం బయోరెమిడియేషన్. ఒక ఫంగస్ని యూజ్ చేయడం అంటే సింపుల్గా ఒక మష్రూమ్ని యూజ్ చేస్తే మైకో రెమిడియేషన్, చెట్టుని యూజ్ చేస్తే ఫైటో రెమిడియేషన్. ఇవన్నీ సబ్ కాంపోనెంట్స్ ఆఫ్ బయోరెమిడియేషన్ అండి. నెక్స్ట్ ఏంటంటున్నాడు, కార్బన్ క్యాప్చర్ అండ్ స్టోరేజ్. మనం చూస్తూనే ఉన్నాం, డెన్మార్క్ బికేమ్ ద ఫస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ టు క్యాప్చర్ ద కార్బన్ ఫ్రమ్ ద అట్మాస్ఫియర్ అండ్ బరీ ఇట్ అండర్ ద సీ. ఏం చేసిందండి డెన్మార్క్? డెన్మార్క్ వాళ్ళు స్మాల్ కరెక్షన్ టు ద చేంజ్, నెదర్లాండ్స్. ఓకే, నెదర్లాండ్స్ వాళ్ళు ఏం చేశారండి ఇటీవల కాలంలో అట్మాస్ఫియర్లో ఉన్నటువంటి కార్బన్ని క్యాప్చర్ చేసి దాన్ని భూమి లోపల, సముద్రం కింద ఉన్నటువంటి భూమి లోపల వాళ్ళు దాన్ని పాత పెట్టారనమాట. ఇలా బయోరెమిడియేషన్లో, ఇలా కార్బన్ క్యాప్చర్ టెక్నాలజీలో ఇలాంటివన్నీ జరుగుతుంటాయి అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇది కూడా నో కంటెస్టెడ్ క్వశ్చన్, డైరెక్ట్ క్వశ్చన్. ఇక్కడ చూద్దాం. వాట్ ఈస్ ద ప్రైమరీ ఎన్విరాన్మెంటల్ కన్సర్న్ విత్ ద జెనెటికల్ మోడిఫైడ్ క్రాప్స్? ఇక్కడ జెనెటికల్ మోడిఫైడ్ క్రాప్స్ వల్ల ఉన్నటువంటి బాధలు ఏంటి అని అన్ని బాధలు అడగలేదండి. ఆ జెనెటికల్లీ మోడిఫైడ్ క్రాప్ వల్ల ఎన్విరాన్మెంట్కి ఏం హాని జరుగుతుంది, ఎన్విరాన్మెంట్కి, మనకేంటి, జంతువులకేంటి, ఓవరాల్ ఎన్విరాన్మెంట్కి అంటున్నాడు. ఓవరాల్ ఎన్విరాన్మెంట్, ఇది అండర్లైన్ చేసుకోవాలి. ప్రైమరీ, మొట్టమొదటిది ఏది మై ఫ్రెండ్స్? జెనెటికల్లీ మోడిఫైడ్ క్రాప్స్ వల్ల ఈల్డ్ పెరుగుతుంది, కానీ ఈల్డ్కి ఎన్విరాన్మెంట్కి ఏం సంబంధం అండి? ఇంక్రీజ్ ఈల్డ్ అంటే నాకు మంచిదే, అందరికి మంచిదే, కానీ ఎన్విరాన్మెంట్కి ఫస్ట్ టైం హాని జరుగుతుంది. నీకు ఈల్డ్ పెరిగితే అంటే నీకు దిగుబడి పెరిగితే సంబంధం లేని పాయింట్ అది, తీసేద్దాం. నెక్స్ట్ పాయింట్ చూడండి, రిడ్యూస్డ్ పెస్టిసైడ్స్ యూజ్డ్. ఫ్రెండ్స్, పెస్టిసైడ్స్ యూజ్ తగ్గిస్తే ఎన్విరాన్మెంట్కి మంచా చెడా? మంచే కదండి. పెస్టిసైడ్ యూజ్ తగ్గిస్తే మంచే. ఇక్కడ ఏంటి, ఎన్విరాన్మెంటల్ కన్సర్న్ అంటున్నాడు, బాధాకరం, ఏదో చెడు జరుగుతుంది. పెస్టిసైడ్ తగ్గిస్తే చెడేం జరుగుతుందండి? ఇది కాదు. నీకు మిగిలిన ఆప్షన్లు ఇవి 2. జెనెటికల్లీ మోడిఫైడ్ క్రాప్స్ వల్ల ఎన్విరాన్మెంట్కి ఎక్కువగా హాని జరిగేది ఏంటి అంటే, ఈ జెనెటికల్లీ మోడిఫైడ్ క్రాప్స్ క్రాస్ పోలినేషన్ ద్వారా ఇతర ప్లాంట్కి వెళ్ళి టచ్ అయితే అది ఎలా బిహేవ్ చేస్తుంది, ఆ ప్లాంట్ అనేది ఎలా పాయిజన్స్ రిలీజ్ చేస్తుందా లేదంటే ఎలా బిహేవ్ చేస్తుందో మనకు తెలియదు. కాబట్టి
ఇది మనకు ఉన్నటువంటి మేజర్ ఎన్విరాన్మెంటల్ కన్సర్న్. భారతదేశంలో జెనెటికలీ మోడిఫైడ్ క్రాప్స్ని రిలీజ్ చేయాలంటే మనం జెనెటిక్ ఇంజనీరింగ్ అప్రైజల్ కమిటీ అనే ఒక కమిటీ ద్వారా పర్మిషన్ తెచ్చుకొనే రిలీజ్ చేసుకోవాలి. ఇది కూడా ఇంపార్టెంట్ పాయింట్ అండి. చాలా సింపుల్ క్వశ్చన్. ఇది కూడా అబ్సల్యూట్లీ కరెక్ట్ క్వశ్చన్ అండి, నో చేంజెస్. నెక్స్ట్ అండి, విచ్ ఆర్గనైజేషన్ రెగ్యులేట్స్ జెనెటికలీ మోడిఫైడ్ ఆర్గానిజమ్స్ ఇన్ ఇండియా? ఇప్పుడే చెప్పా, ఎవరు రెగ్యులేట్ చేస్తారని భారతదేశంలో ఒక జెనెటిక్ మోడిఫైడ్ ఆర్గానిజంని మన సొసైటీలోకో లేదా మన ఎన్విరాన్మెంట్లోకో వదలాలి అంటే దట్ ఈజ్ జెనెటిక్ ఇంజనీరింగ్ అప్రైజల్ కమిటీ అండి. ఇది మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ ఆధ్వర్యంలో ఉంటుందండి. ఇక్కడ మీరు ఆలోచించుకోండి సింపుల్గా కూడా, అరే FSSAI ఏం చేస్తుంది బాబు అంటే తినే పదార్థాలకి క్వాలిటీ స్టాండర్డ్స్ ఇస్తుంది. ఈ ఫుడ్ తినగలిగిందా లేదా, ఏ కేటగిరీ ఫుడ్, వెజ్జా నాన్ వెజ్జా, ఇది తినగలిగిన ఫుడ్ అయితే నా స్టాంప్ ఉంటుంది. మీరు తినే బిస్కెట్ ప్యాకెట్, చాక్లెట్ ప్రతి దాని వెనకాల కనిపిస్తుంది. సో ఇది కాదు. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి జెనెటికలీ మోడిఫైడ్ ఆర్గానిజమ్స్కి ఏం సంబంధం అండి? ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్ చూసుకునేటప్పుడు నా పని నేను చేసుకుంటా. ఇది కాదు. ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్ జెనెటిక్ ఇంజనీరింగ్ అప్రైజల్ కమిటీ, ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు. కానీ ఎవరైనా ఒక జెనరిక్ వ్యక్తి, ఒక కామన్ మ్యాన్ ఎగ్జామ్ రాసేవాడు జెనెటిక్ ఉంది కదా సార్, జెనెటిక్ పెట్టేద్దాం, అట్లయినా కూడా మీరు అదృష్టవంతులే. జెనెటిక్ ఉంది పెట్టేద్దామనే పెడతాడు, రైట్ అవుతుంది. యు ఆర్ ఆల్సో అబ్సల్యూట్లీ కరెక్ట్. అండ్ ఈ క్వశ్చన్ని కూడా మీరు క్వశ్చన్ చేయలేరు. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ అండ్ ఎన్విరాన్మెంటల్లీ ఫ్రెండ్లీ టెక్నాలజీ ఇన్ అగ్రికల్చర్? ఎన్విరాన్మెంట్కి ఫ్రెండ్లీగా ఉన్నటువంటి అగ్రికల్చర్ టెక్నాలజీ ఏది కింద ఇచ్చిన వాటిలో? ఎన్విరాన్మెంట్కి ఫ్రెండ్లీ. ఫ్రెండ్స్ ఒక్కటి చూడండి, ఒక్కటే కాన్సెప్ట్ మీద 4-5 క్వశ్చన్లు పడ్డాయి, టకా 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 టకా. ఇంకోటి, ఇంతకుముందు క్వశ్చన్లో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఉంది. ఇంతకుముందు 87వ క్వశ్చన్ చూస్తే ప్రైమరీ ఎన్విరాన్మెంటల్ కన్సర్న్ ఆఫ్ జెనెటికలీ మోడిఫైడ్ క్రాప్స్ అంట. అంటే ఏమంటున్నాడు? జెనెటికలీ మోడిఫైడ్ క్రాప్స్ ఎన్విరాన్మెంట్కి హానికరం రా అని ఇక్కడ చెప్తున్నాడు ఇండైరెక్ట్గా, అవునా కాదా? ఇదే పాయింట్ ఇక్కడ ఇచ్చాడు చూడు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ. అయితే ఇక్కడ జెనెటికలీ మోడిఫైడ్ క్రాప్స్ ఇచ్చాడు. ఇంతకుముందే చదివినాం జెనెటికలీ మోడిఫైడ్ క్రాప్స్ ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీయా కాదా అంటే కాదు అని వీడే ఆన్సర్ ఇచ్చేశాడు. వీడే ఆన్సర్ ఇస్తే తీసేయి. పెస్టిసైడ్ స్ప్రే చేస్తే నీకు ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ అండి? పెస్టిసైడ్ స్ప్రే చేస్తే అది కూడా తప్పే. నెక్స్ట్, కెమికల్ ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ ఏవైనా ఎన్విరాన్మెంట్కి హానికరమే. ఆర్గానిక్ ఫార్మింగ్ ఇదే కాన్సెప్ట్, తిప్పి అదే కాన్సెప్ట్ని ఇటు వేసి అటు వేసి లాస్ట్కి మీకు ఇచ్చింది అయితే అదే. ఓకే, సో ఇది కూడా నాట్ కంటెస్టెడ్ క్వశ్చన్, వెరీ ఈజీ. నెక్స్ట్ అండి, విచ్ టెక్నాలజీ కెన్ రిడ్యూస్ ద ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ ఆఫ్ ట్రెడిషనల్ ఫార్మింగ్ ఎస్పెషల్లీ ఇన్ వాటర్ స్కేర్స్ రీజన్? ఏమన్నాడు? కింది ఇచ్చినటువంటి ఏ టెక్నాలజీని వాడుకొని మనం వాటర్ స్కేర్స్ రీజన్లో మనము ట్రెడిషనల్ ఫార్మింగ్ని ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ నుంచి కాపాడుకోగలుగుతాము అంటున్నాడు. ఎడారి ప్రాంతాలలో లేదంటే మన రాయలసీమ వంటి ప్రాంతాలలో ఎటువంటి అగ్రికల్చర్ టెక్నాలజీ వాడాలి అని అడుగుతున్నాడు. చూడండి, ఫ్లడ్ ఇరిగేషన్ అంటే ఏంటి? మన వరి పొలాలలో నీళ్ళు ఇట్లా పారబోసేసి చేస్తాం చూడండి, అది ఫ్లడ్ ఇరిగేషన్. ఇది తప్పు. కెమికల్ ఫర్టిలైజర్స్ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ రెడ్యూస్ చేయగలిగేదంట. ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ రెడ్యూస్ చేయగలిగేది అది వాటర్ స్కేర్స్ రీజన్లో. కెమికల్ పెస్టిసైడ్స్ అనేటివి ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ని ఎక్కువ చేస్తాయా తగ్గిస్తాయా? తగ్గించేది కావాలి కానీ ఎక్కువ చేసేది వద్దు. కాబట్టి ఇది ఎలిమినేషనే. మోనోక్రాపింగ్ అంటే ఒకటే రకమైన పంటని తరతరాలు వాడేయడం. వాటర్ స్కేర్స్ అన్నప్పుడు నీకు డ్రిప్ ఇరిగేషన్ని ఆప్షన్గా పెట్టుకోవాలి. ఈ రెండిట్లో ఏదిరా బాబు అంటే డ్రిప్ ఇరిగేషన్ అంటే ఏంటండి? చెట్ల మొదల దగ్గరనే మనం నీటిని టైమ్లీగా డ్రాప్ చేస్తుంటే దాని అబ్జర్ప్షన్ కెపాసిటీ పెరిగి అది మనకి క్రాప్ ఈల్డ్ బెటర్గా ఇస్తుంది. సో ఆన్సర్ డ్రిప్ ఇరిగేషన్. ఇది కూడా రైట్ ఆన్సరే, యూ కెనాట్ క్వశ్చన్ ఇట్. నెక్స్ట్, వాట్ ఈస్ ద ప్రైమరీ అప్లికేషన్ ఆఫ్ బయోరెమిడియేషన్? ఇప్పుడే చూసామండి ఎన్నిసార్లు బయోరెమిడియేషన్, ఇది 3వ సారి వచ్చిందంటే నాకు తెలిసి ఇప్పటిదాకా చూసినప్పుడే. బయోరెమిడియేషన్ అంటే ఏం చెప్పా? బయోలాజికల్ కాంపోనెంట్స్ యూజ్ చేసి నువ్వు ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ని తగ్గించాలని చూస్తే కనుక దానినే బయోరెమిడియేషన్ అని పిలుస్తూ ఉంటారు. దాన్ని ఏమని పిలుస్తుంటాం? బయోరెమిడియేషన్. బయోరెమిడియేషన్లో దేన్ని తగ్గిస్తాం ముఖ్యంగా అంటే సాయిల్ పొల్యూటెంట్స్ని తగ్గించుకుంటామండి. ఎందుకంటే మనం చూసాం బయోరెమిడియేషన్లో ఇంతకుముందు ఆప్షన్స్లో బ్యాక్టీరియాని యూజ్ చేసి అంట ఆయిల్ పొల్యూషన్ని తగ్గిస్తామంట, ఆయిల్ స్పిల్ని నీళ్ళల్లో. ఓకే, కానీ ఇక్కడ అడిగింది ఏంటి? ప్రైమరీ. మనం ఎయిర్లో నుంచి పొల్యూటెంట్స్ని తీయలేము ఎక్కువగా, నాయిస్ పొల్యూషన్ని తగ్గించలేము బయోరెమిడియేషన్ యూజ్ చేసి, తీసేయి. ఓకే,
నీకు సాయిల్లే ఎక్కువగా ముఖ్యమైన కాంపోనెంట్ అండి బయో రెమిడియేషన్లో. సో సాయిల్ ఈజ్ అబ్సల్యూట్లీ రైట్ ఆన్సర్. వాటర్ కూడా ఉంది కానీ ఇక్కడ వీడు ఏమంటున్నాడు, వాటర్లో ఉన్న పొల్యూషన్ని తగ్గించడానికి బయో రెమిడియేషన్ వాడతాం తప్ప వీడు ఏమన్నాడండి, వాటర్లో ఉన్న డిజీజ్ని తగ్గించడానికి బయో రెమిడియేషన్ వాడతామంట. అది తప్పండి. వాటర్లో ఉన్న పొల్యూటెంట్స్ని మీరు తగ్గించవచ్చు బయో రెమిడియేషన్తో తప్ప వాటర్లో ఉన్న డిజీజెస్ని కాదు. వాటర్లో ఉన్న వైరస్లు, వాటర్లో ఉన్న బ్యాక్టీరియాకి బయో రెమిడియేషన్కి సంబంధం లేదు. వాటర్లో హెవీ మెటల్స్ ఉన్నాయి, తీసేద్దాం. వాటర్లో పొల్యూటెంట్స్ ఉన్నాయి, ఆర్గానిక్ కాంపోనెంట్స్ ఉన్నాయి, తీసేద్దాం. ఇది మన తప్ప వాటర్లో ఉన్న డిజీజెస్కి సంబంధం లేదు. డిజీజెస్ అని వాడాడు కాబట్టి ఇది తప్పు అని నేను చెప్తున్నాను. ఎయిర్ పొల్యూషన్కి సంబంధం లేదు. ఇలా కూడా చూడాలి. వాటర్ మై ఫ్రెండ్స్ చూడండి, క్వశ్చన్ చదివేటప్పుడు ఎయిర్ పొల్యూషన్, నాయిస్ పొల్యూషన్, సాయిల్ పొల్యూషన్, వెంటనే వాటర్ పొల్యూషన్ అని మీరు అనుకోవద్దు. మీరు చదవడం నేర్చుకోండి, క్వశ్చన్ని మొత్తంగా చదవడం నేర్చుకోండి. వాటర్ పొల్యూషన్ అని ఇచ్చుంటే నువ్వు కన్ఫ్యూజ్ అవ్వు, ఇది పెట్టాలా సార్ అని. కానీ వాటర్ డిజీజెస్ అన్నాడు, అప్పుడు నీ ఆన్సర్ అబ్సల్యూట్లీ 2 అవుతుంది. దీన్ని కూడా మీరు కంటెస్ట్ చేయలేరు. ఇప్పటివరకు ఒకే ఒక క్వశ్చన్ని మనం కంటెస్ట్ చేయగలిగాం. మళ్ళీ బయో రెమిడియేషన్ అండి. ఇంతకుముందు చూసాం బ్యాక్టీరియాని యూజ్ చేసి మనం ఆయిల్ పొల్యూటెంట్స్ని తగ్గించవచ్చు అని ప్రీవియస్ క్వశ్చన్లో, ఈ ఇయర్ వచ్చినటువంటి ముందు క్వశ్చనే. దీనికి ముందు క్వశ్చన్లో ఏమంటున్నారు చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బయో రెమిడియేషన్ టెక్నిక్స్ ఇస్ యూస్ టు ట్రీట్ ఆయిల్ స్పిల్స్. ఆప్షన్స్లో చూసాం కదండి, మీకు చూపిస్తా. ఆప్షన్స్లో చూసాం మనం. ఇదేంటండి, ఆయిల్ స్పిల్ క్లీనప్ యూజింగ్ బ్యాక్టీరియా. ఆప్షన్లో దొరికింది. ఆయిల్ స్పిల్ అంట మనం బ్యాక్టీరియాని యూజ్ చేసి తీసేయచ్చు అంట. ఇగోండి క్వశ్చన్ నెంబర్ 83ని యూజ్ చేసుకొని 92 క్వశ్చన్ సాల్వ్ చేస్తున్నా నేను. ఏమంటున్నాడు, బయో రెమిడియేషన్ టెక్నిక్ ఈజ్ యూస్ టు ట్రీట్ ఆయిల్ స్పిల్. ఏం టెక్నిక్ అంట, ఫైటో రెమిడియేషనా, బయో వెంటింగా, మైక్రో రెమిడియేషనా. ఫైటో రెమిడియేషన్ అంటే ఇప్పుడే చెప్పా, చెట్లను యూజ్ చేసి వాడేది కాదు. బయో వెంటింగ్ అంటే ఏంటి, సాయిల్ పొల్యూషన్ తగ్గించడానికి కింద నుంచి లోపలికి డ్రిల్ బోర్డులు వేసి కింద నుంచి గాలి కొడతామన్నమాట, ఆక్సిజన్ కొడతాం. సో దట్ అందులో ఉన్నటువంటి ఒక మైక్రో ఆర్గానిజం యాక్టివేట్ అయ్యి అందులో ఉన్న చెత్తని మొత్తం తినేయడానికి. ఇది కాదు సాయిల్లో. నెక్స్ట్ ఏంటి, మైక్రో రెమిడియేషన్ అంటే ఫంగస్ని యూజ్ చేయడం, లేదా ఒక పుట్టగొడుగు లాంటి సబ్స్టెన్స్ని యూజ్ చేసి మనం పొల్యూటెంట్స్ని లాగేయడం. కానీ ఇక్కడ ఆయిల్ స్పిల్స్ కోసం ఇవేమి యూజ్ చేయం, బయో ఆగ్మెంటేషన్ యూజ్ చేస్తుంటాం. ఒక లీవింగ్ ఆర్గానిజంని యూజ్ చేసి బ్యాక్టీరియాని పడేసి మనం లాగేసుకుంటాం చూడండి, దాన్నే బయో ఆగ్మెంటేషన్ అంటాము. చూసారా, క్వశ్చన్స్లోనే ఆన్సర్లు దొరికేస్తున్నాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ చూడండి, వేస్ట్ టైప్, దాని డిస్పోజల్ మెథడ్. ఏ వేస్ట్ని ఎలా డిస్పోజల్ చేయాలి. ఒకటి, ఈ వేస్ట్ చూద్దాం, ఆర్గానిక్ వేస్ట్, హజార్డియస్ వేస్ట్, బ్రోకెన్ గ్లాస్. ఇప్పుడు ఆర్గానిక్ వేస్ట్ అంటే ఏంటి, భూమిలో పడేస్తే అది రేపు పాడైపోతుంది, మురిగిపోతుంది, పాడైపోతుంది, లేదా దాన్ని మైక్రో ఆర్గానిజమ్స్ తినేస్తాయి. ఆర్గానిక్ వేస్ట్ని ఎలా చేస్తావు, కంపోస్టింగ్ చేస్తాం కదండి. మన పొలాలలో, మన ఆంధ్రాలో పొలాలలో ఏం చేస్తాం మనం, కంపోస్టింగ్, సింపుల్. ఈ వేస్ట్ ఉంది ఎలక్ట్రానిక్ వేస్ట్. ఫ్రెండ్స్, మన సిమ్లో కూడా బంగారం ఉంటుంది. ఎలక్ట్రానిక్లో చాలా రేర్ ఎర్త్ మెటల్స్ వాడుతుంటాం, కోబాల్ట్ కానీ, టిటైనియం కానీ, ఇవన్నీ కూడా రిచ్ మినరల్స్. ఎవడైనా ఈ వేస్ట్ని పడేసుకుందామని చూస్తాడా, కాలబెడదామని చూస్తాడా, వాటిని ఈ వేస్ట్ని ఏం చేస్తాం, రీసైకిల్ చేద్దామని చూస్తూ ఉంటాం. సో ఈ వేస్ట్ రీసైక్లింగ్. హజార్డియస్ వేస్ట్, అరే అది హజార్డియస్ వేస్ట్ అని చెప్తున్నాడు, డేంజర్ వేస్ట్ అంటున్నాడు. దాన్ని నేను ఇన్సినరేట్, కాలబెట్టేస్తానా, లేకుంటే తీసుకుపోయి ల్యాండ్ పైన పడేస్తే మెల్లిమెల్లిగా నీకు లోపలికి వెళ్ళిపోయి నీ నీళ్ళన్నీ ఖరాబ్ అయిపోవడానికి చూస్తామా. యు ఆర్ గోయింగ్ టు డూ ఇట్ ఇన్సినరేషన్. సార్ బ్రోకెన్ గ్లాసెస్ని ఇన్సినరేట్ ఎందుకు చేయరు సార్ అంటే, అరే బాబు, బ్రోకెన్ గ్లాస్ని ఎన్నిసార్లు కరగబెట్టినా లాస్ట్ గ్లాసే మిగులుతుంది. గ్లాసుని కాలబెడితే మళ్ళీ చల్లారిన తర్వాత గ్లాసే మిగులుతుంది. గ్లాస్ ఈజ్ నాట్ సూటబుల్ ఫర్ ఇన్సినరేషన్. గ్లాస్ కెన్ బి గో ఇన్ టు ల్యాండ్ ఫిల్. గ్లాస్ని మొత్తం చిన్న ముక్కలు చేసేసి భూమి లోపల పడేయడం తప్ప మనం దాన్ని ఏమీ చేయలేము. ఓకే, గ్లాస్ గోస్ ఫర్ ద ల్యాండ్ ఫిల్. దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. కీ కూడా అదే చెప్తుంది, అబ్సల్యూట్లీ రైట్ ఆన్సర్. నో క్వశ్చన్ టు కంటెస్ట్. నెక్స్ట్ అండి చూడండి, అన్ని పొల్యూషన్. ఇంతకుముందు క్వశ్చన్ కంటిన్యూషన్ ఇది. ఇంతకుముందు ఏమడిగాడు, ఇటు నుంచి ఇటు వెళ్ళాడు, ఇప్పుడు దీన్ని ఉల్టా చేసేసి ఇంకో క్వశ్చన్ ఇచ్చాడు. హీఈస్ గివింగ్ యూ, వాడు పాపం కష్టపడి మీకు ఆన్సర్లు ఇస్తున్నాడు అనమాట. దిస్ పేపర్ ఈజ్ సంథింగ్ లైక్ హీఈస్ గివింగ్ యూ ఆన్సర్స్. అరే రాయరా బాబు, నేనే ఇచ్చేసా, ఎత్తుక్కోరా బాబు, నేనే ఆన్సర్లు ఇచ్చా అంటున్నాడు. ల్యాండ్ ఫిల్లింగ్ చూసాం. ల్యాండ్ ఫిల్లింగ్ అంటే ఏంటి,
ఓపెన్ ల్యాండ్లో పడేసేయడం. దాని దేనికి? లో కాస్ట్ బట్ హ్యాస్ లాంగ్ టర్మ్ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్. ఫ్రీ కదా ల్యాండ్ ఇట్లా పడేసిన, రైట్. ఇన్సినరేషన్ అంటే ఏంటి? కాలబెట్టడం అని చెప్పా. రిడ్యూసెస్ వాల్యూమ్ ఆఫ్ వేస్ట్ బట్ ఇంక్రీజెస్ ద పొల్యూటెన్స్. ఇంత పెద్ద చెత్త కుప్పను అందులో పడేస్తే నాకు ఇంత యాష్ దొరుకుతుంది. ఆ చెత్త అంతా కాలబెట్టేసా, కానీ కాలబెట్టడం ద్వారా నాకు ఏమైపోయిందండి? మొత్తం పొల్యూటెన్స్ వచ్చాయి. ఇది కంపోస్టింగ్. ఆర్గానిక్ వేస్ట్ని వాడుకొని కంపోస్టులు చేసి పొలాల్లో జల్లుకుందాం. ప్రొడ్యూసెస్ యూస్ఫుల్ బై ప్రోడక్ట్స్ లైక్ బయోగ్యాస్ బట్ రిక్వైర్స్ ల్యాండ్. కంపోస్టింగ్కి మంచి బై ప్రోడక్ట్స్ ఉంటాయి, కానీ ల్యాండ్ కావాలరా బాబు కంపోస్టింగ్ చేయాలంటే. రీసైక్లింగ్ కన్జర్వ్స్ ద రిసోర్సెస్ బట్ నీడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. రీసైక్లింగ్ చేస్తే రిసోర్సెస్ కన్జర్వ్ అవుతాయంట, కానీ రీసైక్లింగ్ చేయడానికి నాకు పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలంటున్నాడు. ఇవన్నీ కూడా ఎంత సింపుల్. 1, 2, 3, 4 ఈజ్ యువర్ ఆన్సర్. దిస్ ఈజ్ ఆల్సో నాట్ కంటెస్టెడ్ క్వశ్చన్. నెక్స్ట్, విచ్ సిటీ ఇన్ ఇండియా ఇస్ రికగ్నైజ్డ్ ఫర్ జీరో వేస్ట్ కాన్సెప్ట్ ఆఫ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్? అందరూ పెడతారు. స్వచ్ఛ భారత్ మిషన్కి సంబంధించి చదివిన వాళ్ళు ఇండోర్ అని కంపల్సరీ పెడతారు. కొంతమంది పూణేని కంటెస్ట్ చేసే అవకాశం ఉంటుంది, బికాజ్ రీసెంట్లీ పూణే కూడా ఆ లిస్ట్లో ఉంది కాబట్టి. కానీ ఇండోర్ విల్ బి యువర్ రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. భారతదేశంలో ఇండోర్ ఈజ్ ద సిటీ, వన్ ఆఫ్ ద క్లీనెస్ట్ సిటీ అండ్ హ్యాస్ బీన్ ర్యాంకింగ్ కన్సిస్టెంట్లీ ఫస్ట్ ర్యాంక్ ఇన్ స్వచ్ఛ భారత్ మిషన్ ర్యాంకింగ్. స్వచ్ఛ భారత్ మిషన్కి సంబంధించి ర్యాంకింగ్లో ఇండోర్ తరచుగా ఫస్ట్ ర్యాంక్లో మిగులుతుందండి, కాబట్టి ఇండోర్. కొంచెం పూణే ఇండోర్, కానీ అథెంటిక్ డేటా అయితే ఇండోర్ వైపే చూపిస్తుందండి, పూణే వైపు చూపించట్లేదు. నెక్స్ట్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద పొటెన్షియల్ టిప్పింగ్ పాయింట్ ఆఫ్ గ్లోబల్ వార్మింగ్? గ్లోబల్ వార్మింగ్ వల్ల మనకి డేంజర్ వస్తుంది కదా, ఆ డేంజర్లో అన్నిటికంటే ఎక్కువ డేంజర్ ఏది కాజ్ చేస్తుంది? ఇప్పుడు గ్లోబల్ వార్మింగ్ వల్ల హిమాలయన్ గ్లేషియర్స్ మెల్ట్ అవుతున్నాయి, నీళ్ళు అన్నీ హిమాలయాస్లో కరిగిపోయి నదుల్లో పారిపోవడము, లేదా కొండ చర్యలు విరిగిపడిపోవడము, గ్లేషియర్ లేక్ అవుట్బ్రస్ట్ కానివ్వండి, ఉత్తరాఖండ్లో వచ్చినట్టు ఫ్లాష్ ఫ్లడ్స్ కానివ్వండి, సముద్రంలోకి వెళ్ళిపోతున్నాయి. ఇట్లానే నాశనం అవడమే గ్రీన్ హౌస్ గ్యాసెస్. అందులో అన్నిటికంటే డేంజర్ ఏంటి? ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ పొటెన్షియల్ టిప్పింగ్ పాయింట్ ఆఫ్ గ్లోబల్ క్లైమేట్? ఇందులో గ్లోబల్ క్లైమేట్కి మోస్ట్ టిప్పింగ్ పాయింట్ వచ్చేసి లాస్ ఆఫ్ ఆర్క్టిక్ ఐస్ అండి. అబ్సల్యూట్లీ కరెక్ట్. ఇది ఒక న్యూస్ ఆర్టికల్ అండి. దీంట్లో 9 మేజర్ టిప్పింగ్ పాయింట్స్ ఇచ్చారు. మన ప్రపంచంలో గ్లోబల్ క్లైమేట్ నాశనం అయిపోయి మన వాళ్ళు ఎప్పుడు వెళ్ళిపోతారంటే, అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ చచ్చిపోయినప్పుడు, ఆర్క్టిక్ సీలో ఐస్ చచ్చిపోయినప్పుడు, అట్లాంటిక్ సర్క్యులేషన్లు ఆగిపోయినప్పుడు, బోరియల్ ఫారెస్ట్లు ఫైర్స్ పెరిగినప్పుడు, కోరల్ రీఫ్స్ మాస్ ఎక్స్టింక్ట్ అయినప్పుడు, గ్రీన్లాండ్లో ఉన్నటువంటి ఐస్ షీట్ మొత్తం కరిగిపోయినప్పుడు, వెస్ట్ అంటార్క్టికాలో ఐస్ షీట్ కరిగిపోయినప్పుడు, విల్కిన్స్ బేసిన్ ఈస్ట్ అంటార్క్టికా ఐస్లో కూడా లాస్ అయినప్పుడు, వెస్ట్లో ఈస్ట్లో అంటార్క్టికాలో లాస్ అయిపోయాము, బోరియల్ ఫారెస్ట్ ఫైర్స్ వస్తున్నాయి, కోరల్ రీఫ్స్ చచ్చిపోయాయి, పర్మనెంట్ ఫ్రాస్టింగ్ ఏరియాస్ ఉంటాయి, హిమాలయాస్, ఆల్ప్స్, అవి కరిగిపోయినప్పుడు అంట మనం లాస్ అయిపోతామంట. సో అందులో మొట్టమొదటిది లాస్ ఆఫ్ ఆర్క్టిక్ ఐస్. కొంచెం కాంప్లెక్స్, కానీ దీన్ని మీరు పెట్టగలుగుతారు కామన్గా స్లోగా ఆలోచించినట్టయితే. ద ఓజోన్ హోల్ ఈజ్ ప్రైమరీ కాజ్డ్ బై ద రిలీజ్ ఆఫ్. ఓజోన్ హోల్ అనేది చిన్న పిల్లలు 10th క్లాస్ పిల్లలు కూడా చెప్తాడు. ఓజోన్ హోల్ దేనివల్ల కాజ్ అవుతుందండి? క్లోరోఫ్లోరో కార్బన్స్. దేనివల్ల? క్లోరోఫ్లోరో కార్బన్స్. డైరెక్ట్ క్వశ్చన్, ఇంకో క్వశ్చనే లేదు. కార్బన్ డైఆక్సైడ్, నైట్రస్ ఆక్సైడ్, మీథేన్, ఇవి గ్రీన్ హౌస్ గ్యాసెస్ అండి. దానికి ఓజోన్కి సంబంధం లేదు. నైట్రస్ ఆక్సైడ్, కార్బన్ డైఆక్సైడ్, మీథేన్, వాట్ ఆర్ దిస్? గ్రీన్ హౌస్ గ్యాసెస్. క్లోరోఫ్లోరో కార్బన్స్ ఇస్ రైట్ ఆన్సర్. పిల్లవాడు చెప్తాడు ఇది. నెక్స్ట్ చూడండి, ఇదే గ్రీన్ హౌస్ గ్యాసెస్ గురించి, క్లోరోఫ్లోరో కార్బన్స్ గురించి ప్రోటోకాల్స్ ఉంటాయి. అవి ఏంటో చూద్దాం. విచ్ ఇంటర్నేషనల్ అగ్రిమెంట్ డస్ నాట్ ఫోకసెస్ ఆన్ రిడ్యూసింగ్ గ్రీన్ హౌస్ ఎమిషన్స్ టు కాంబాట్ క్లైమేట్ చేంజ్? క్లైమేట్ చేంజ్ని కాంబాట్ చేయడానికి గ్రీన్ హౌస్ గ్యాసెస్ని రిడ్యూస్ చేయమని మనకి కన్వెన్షన్స్ జరిగాయి చరిత్రపరంగా చూస్తే. అందులో మాంట్రియాల్ ప్రోటోకాల్ కానీ, క్యోటో ప్రోటోకాల్ కానీ క్లియర్ కట్గా గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ని తగ్గించాలని చెప్తాయి, క్లియర్ కట్గా చెప్తాయి. ఓకే, కానీ ఇందులో గ్రీన్ హౌస్ గ్యాస్లకి సంబంధం లేనటువంటి ఒక ఇంటర్నేషనల్ ట్రీటీ ఏది అని మిమ్మల్ని నన్ను అడిగినట్టయితే అది బేసెల్ కన్వెన్షన్. బేసెల్ కన్వెన్షన్ దేని గురించి మాట్లాడుతుంది? బేసెల్ కన్వెన్షన్ టాక్స్ అబౌట్ ట్రాన్స్బౌండరీ మూవ్మెంట్ ఆఫ్ హజార్డియస్ వేస్ట్. ఒక్క దేశంలో ప్రొడ్యూస్ అయినటువంటి హానికరమైన చెత్తని ఇంకో దేశంలోకి పంపించడం అనేది బేసెల్ కన్వెన్షన్ బ్యాన్ చేస్తుంది. ఎందుకంటే ఒకనొకప్పుడు యూరోపియన్ కంట్రీస్ ప్రొడ్యూస్ చేసే ప్రతి చెత్తని ఆఫ్రికాలో తీసుకెళ్ళి డంప్ చేసేవాళ్ళండి. ఆఫ్రికా ప్రజలు బాధపడేవాళ్ళు. వాళ్ళు ప్రొడ్యూస్ చేసింది కాదు, వాళ్ళు ఏం చేసింది కాదు, కానీ వాళ్ళు బాధపడేవారు.
సో అది బేసల్ కన్వెన్షన్ చెప్తుంది. ఇవి కూడా బేసికే. నెక్స్ట్, ఇండియాస్ నేషనల్ యాక్షన్ ప్లాన్ అండ్ క్లైమేట్ చేంజ్ ఎయిమ్స్ టు అడ్రస్. ఇండియన్ నేషనల్ యాక్షన్ ప్లాన్ అండ్ క్లైమేట్ చేంజ్లో 8 మిషన్లు ఉంటాయండి. ఈ 8 మిషన్లు దేనికి సంబంధించినాయండి? మిటిగేషన్ అండ్ అడాప్టేషన్ ఫర్ క్లైమేట్ చేంజ్ అండి. ఓన్లీ గ్రీన్ హౌస్ ఎమిషన్స్కి లేదు, బయోలాజికల్ కన్జర్వేషన్కి మాత్రమే లేదు, ఎయిర్ పొల్యూషన్కి మాత్రమే లేదు, ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నిటిని డీల్ చేస్తాయి. కానీ దాని మేజర్ ఏమొచ్చేసి మిటిగేషన్ అండ్ అడాప్టేషన్ ఆఫ్ క్లైమేట్ చేంజ్. అబ్సల్యూట్లీ కరెక్ట్, దీన్ని కూడా క్వశ్చన్ చేయలేరు. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద కీ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ బ్లాక్ కార్బన్ దట్ యాక్సిలరేట్స్ గ్లోబల్ వార్మింగ్? బ్లాక్ కార్బన్ అంటే ఏంటి? మామూలుగా మీరు ఒక చెక్కను కాలుస్తారు, వుడ్ని. ఈ వుడ్ని కాల్చినప్పుడు దాంట్లోంచి నల్లటి పొగ వస్తుంది. ఆ నల్లటి పొగ కొంచెం మెల్లిగా సెటిల్ అయిపోయినప్పుడు బూడిదని చూస్తుంటారు, నల్లటి బూడిద. ఆ నల్లటి బూడిదనే బ్లాక్ కార్బన్ అండి. ఆ నల్లటి బూడిదని ఏమని పిలుస్తాం? బ్లాక్ కార్బన్. ఈ నల్లటి బూడిద మనకి బేసిక్ కాన్సెప్ట్ తెలుసు సైన్స్లో. ఏం కాన్సెప్టు? దట్ డార్కర్ ద సబ్స్టెన్స్ ఈజ్, the more heat it absorbs. The lighter the substance is, more heat it reflects. ఏం నేర్చుకున్నామండి మనం? ఎండాకాలంలో మన ఇంటి పైన మనం వైట్ వాష్ చేయించుకుంటాం, తెల్లటి సున్నం కొట్టిస్తాం. ఎందుకు కొట్టిస్తాము? ఆల్బిడో ఆఫ్ ద ఎర్త్, సన్ రేస్ని రిఫ్లెక్ట్ చేస్తుంది, తిరిగి వెనక్కి పంపిస్తుంది. అదే నల్లటి పెయింట్ వేస్తే అది పీల్ చేసుకుంటుంది. ఎందుకని ఎండాకాలంలో తెల్ల బట్టలు వేసుకోవాలి, నల్ల బట్టలు వేసుకోవద్దు అంటారు? నల్ల బట్టలు వేసుకుంటే అది హీట్ని పీల్ చేసి ఇంకా ఉడికిచ్చేస్తుంది మన ఒంటిని. ఓకే, సో అందుకని బ్లాక్ కార్బన్ ఏం చేస్తుందండి, అది మంచు పైన వెళ్ళి పడింది అనుకోండి, ఆ మంచుకి చుట్టూ బ్లాక్ కార్బన్ అంటే బూడిద మొత్తం అలా 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 చలిపోయి ఉందనుకోండి, ఆ బూడిద సన్ రేస్ని ఎక్కువగా అబ్జర్వ్ చేసి ఆ హీట్ని మంచుకు ట్రాన్స్ఫర్ చేయడం ద్వారా ఆ మంచంతా కరిగిపోతుంది అనమాట. సో అలాంటివి చేస్తుంటుంది. ఏం చేస్తాడంట? ఇట్ ఈస్ ఎ షార్ట్ లివ్డ్ పొల్యూటెంట్ ప్రొడ్యూస్డ్ బై ఇన్కంప్లీట్ కంబషన్. ఈ బ్లాక్ కార్బన్ ఎక్కడి నుంచి వస్తుంది? మీ బైకులలో సరిగ్గా కంబషన్ జరగబోయినప్పుడు, లేదా మీరు చెక్కలు కాలబెట్టినప్పుడు అక్కడ నుంచి వస్తుంది అంటున్నాడు. ఇది బ్లాక్ కార్బన్ మీథేన్ నుంచి రాదు, సిఎఫ్సి నుంచి రాదు, దానికి ఓజోన్ లేయర్కి సంబంధమే లేదు. ఓజోన్ లేయర్ అంటే క్లోరోఫ్లోరో కార్బన్స్, హైడ్రోక్లోరోఫ్లోరో కార్బన్స్, ఇవే చూడాలి మీరు. సల్ఫర్ హెక్సాఫ్లోరైడ్, SF6, క్లోరోఫ్లోరో కార్బన్స్, హైడ్రోక్లోరోఫ్లోరో కార్బన్స్, ఇంతే తప్ప మిగతా ఏం లేవు. నెక్స్ట్, which of the following countries are legally bound by emission reduction targets set by the Paris Agreement? My friends, ఇది కొంచెం కంటెస్టెడ్ క్వశ్చన్ అండి. ఇక్కడ యునైటెడ్ స్టేట్స్ అండ్ చైనా అనేది నేను అనుకుంటున్నాను. ఈ కంట్రీస్ రెండు బౌండెడ్గా లేవు. ఎందుకంటే రీసెంట్లీ USA ఎగ్జిట్ అయిపోయింది ప్యారిస్ అగ్రిమెంట్ నుంచి. ట్రంప్ తప్పుడే చూసాము, తిరిగి రావాలని చూసినా కానీ మళ్ళీ ఎగ్జిట్ అయిపోయింది. రీసెంట్లీ కూడా ఎగ్జిట్ అయిపోయింది. నేనంటే USA అండ్ చైనా అంటున్నాను. ఇండియా ఎందుకంటే లీగల్లీ బౌండ్ అంది. ఎందుకు లీగల్లీ బౌండ్ అంటున్నా అంటే, ఇండియా మనం నేషనల్లీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్స్ అని చెప్పేసి మనం డిక్లేర్ చేస్తున్నాం ప్రతి 5 ఏళ్ళకు ఒకసారి. అలా చేసినప్పుడు మనం కనుక చూసినట్టయితే నేనేమంటున్నానైతే నేను USA అండ్ చైనా నుంచి నేను అంటున్నాను. కానీ కీ మాత్రం నన్ ఆఫ్ ద ఎబోవ్ చెప్తుంది. ఇది కొంచెం కంటెస్టెడ్ క్వశ్చన్. USA ఎగ్జిట్ అయిపోయింది, చైనా కూడా లీగల్లీ బౌండెడ్గా లేదు కాబట్టి ఐఎమ్ ఫీలింగ్ USA అండ్ చైనా. బట్ ఇది ఒకసారి మనం మళ్ళీ వెరిఫై చేద్దాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అండి. హౌ మెనీ కోర్ మిషన్స్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ ద నేషనల్ యాక్షన్ ప్లాన్ ఆన్ క్లైమేట్ చేంజ్? ఇంతకుముందే క్వశ్చన్ చూసాం. నేషనల్ యాక్షన్ ప్లాన్ ఆన్ క్లైమేట్ చేంజ్ ముఖ్యమైన ఏమేంటి? మిటిగేషన్ అండ్ అడాప్టేషన్. సేమ్ కాన్సెప్ట్ రెండు క్వశ్చన్లు, సేమ్ కాన్సెప్ట్ రెండు క్వశ్చన్లు. చూసారా, ఒక్కటే కాన్సెప్ట్ 4-5 క్వశ్చన్లు. అదృష్టవంతులు అయి ఉంటారు ఎవరైనా కాన్సెప్ట్ చదువుంటే. ఎన్ని ఉన్నాయండి? 8 మిషన్స్ ఉన్నాయి. నేషనల్ యాక్షన్ ప్లాన్ అండ్ క్లైమేట్ చేంజ్లో 8 మిషన్లు ఉన్నాయి. ఏంటి ఆ 8 మిషన్? నేషనల్ సోలార్ మిషన్, నేషనల్ మిషన్ ఫర్ ఎన్హాన్స్డ్ ఎనర్జీ ఎఫిషియన్సీ, నేషనల్ మిషన్ ఫర్ సస్టైనబుల్ హ్యాబిటాట్, నేషనల్ వాటర్ మిషన్, నేషనల్ మిషన్ ఫర్ సస్టైనబుల్ హిమాలయన్ ఎన్విరాన్మెంట్, నేషనల్ మిషన్ ఫర్ గ్రీన్ ఇండియా, నేషనల్ మిషన్ ఫర్ సస్టైనబుల్ అగ్రికల్చర్, నేషనల్ మిషన్ ఫర్ స్ట్రాటజిక్ నాలెడ్జ్ ఆన్ క్లైమేట్ చేంజ్. 8 మిషన్లు, సింపుల్ మిషన్లు అండి. క్లైమేట్ చేంజ్ పైన ఒక మిషన్, క్లైమేట్ చేంజ్ పైన ఒక మిషన్, సోలార్ ఎనర్జీ పైన ఒక మిషన్, ఎన్హాన్స్డ్ ఎనర్జీ ఎఫిషియన్సీ పైన ఒక మిషన్, సస్టైనబుల్ హ్యాబిటాట్ పైన ఒక మిషన్, వాటర్కి ఒక మిషన్, గ్రీన్ ఇండియాకి ఒక మిషన్, హిమాలయన్ ఎకోసిస్టమ్కి మిషన్, అగ్రికల్చర్కి మిషన్. సింపుల్, వెరీ ఈజీ, 8 మిషన్స్. అసలు నేను ఈ 8 మిషన్స్ ఇస్తాననుకున్నా కానీ ఇవ్వలేదు. నెక్స్ట్, వాట్ ఈస్ డ్యూయల్ బర్డెన్ ఇండియా ఫేసెస్ ఇన్ ద పబ్లిక్ హెల్త్? పబ్లిక్ హెల్త్కి సంబంధించి భారతదేశంలో ఉన్నటువంటి డ్యూయల్ బర్డెన్ ఏంటి? మేజర్గా భారతదేశంలో ఉన్నటువంటి డ్యూయల్ బర్డెన్ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్, హై రేట్ ఆఫ్ ఒబేసిటీ అండ్ మాల్ న్యూట్రిషన్. నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ అని లావ్ అయిపోవడం, సన్నగైపోవడం, అది మేజర్ ఇష్యూ. ఇక్కడ రైజింగ్ రేట్ ఆఫ్ బోత్ ఇన్ఫెక్షియస్ అండ్ నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ అనేది ఎందుకు తీసుకోలేదంటే,
ఇక్కడ ఇన్ఫెక్షియస్ డిజీజెస్ రైజింగ్లో ఉన్నాయని ఎక్కడ లేదు, చాలా వరకు మనం తగ్గిస్తూ ఉన్నాం కాబట్టి ఇది తప్పు అవుతుంది. సెకండ్ పార్ట్ కరెక్టే, ఫస్ట్ పార్ట్ తప్పైంది. ఓవర్ బర్డెన్ డాక్టర్ అండ్ హెల్త్ కేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డ్యూయల్ బర్డెన్ కిందికి రాదు. ల్యాక్ ఆఫ్ ఇన్సూరెన్స్ ఫినాన్షియల్ అసెట్స్ కూడా ఇన్సూరెన్స్ కిందికి రాదు, మనకి డ్యూయల్ బర్డెన్ కిందికి రాదు. ఎందుకంటే భారతదేశంలో సరిపడే ఇన్సూరెన్స్ ఉన్నాయి హెల్త్ కేర్ సిస్టమ్కి. ఇది అబ్సల్యూట్లీ తప్పండి. ఉన్నాయి, చాలా ఇన్సూరెన్స్ ఉన్నాయి, సరిపడే ఇన్సూరెన్స్ ఉన్నాయి. ఎందుకంటే మనకి ఆయుష్మాన్ భారతే ఉంది. మన రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్నాయి వైట్ రేషన్ కార్డు పైన. ఆయుష్మాన్ భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ మనమే లాంచ్ చేసాం. ప్రపంచంలో ఎవ్వడు ఇవ్వనటువంటి అతిపెద్ద హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ 10 లక్షల రూపాయలు పెట్టిస్తున్నాం. సో అది తప్పు కదా, ఇది తప్పు అవుతుంది కదా. సో మిగిలింది ఇదండి. ఇందులో ఫస్ట్ పార్ట్ తప్పు, సెకండ్ పార్ట్ రైట్, అందుకే అది కాలేదు. ఈ రెండు కూడా డ్యూయల్ బర్డెన్ కిందకి రావు. మిగిలింది ఫోర్త్ ఆప్షన్, అబ్సల్యూట్లీ రైట్ ఆన్సర్. నో నీడ్ టు క్వశ్చన్ ఎవ్రీవన్. The concept of sustainable development was first popularized by our common future అని బ్రంట్ల్యాండ్ రిపోర్ట్ అని ఒక రిపోర్ట్ వస్తుందండి. ఆ బ్రంట్ల్యాండ్ రిపోర్ట్లో సస్టైనబుల్ డెవలప్మెంట్స్ అనేది ఫస్ట్ టైం మనం మెన్షన్ చేసుకుంటాం. సస్టైనబుల్ డెవలప్మెంట్ ఎవరైనా చదివితే తెలుసు సార్, సస్టైనబుల్ డెవలప్మెంట్లో 17 గోల్స్ ఉంటాయి. అది బ్రంట్ల్యాండ్ కమిషన్ ద్వారా ఏర్పడింది. ఏ ఇయర్లో లాంచ్ చేసాం, ఏ ఇయర్ కల్లా కంప్లీట్ చేసినాం, 2030 కల్లా కంప్లీట్ చేయాలి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. 2015లో లాంచ్ చేసుకున్నాం. వెరీ సింపుల్ అండి. సస్టైనబుల్ డెవలప్మెంట్ చదివిన వాళ్ళకి ఇది పెట్టేస్తారు బ్రంట్ల్యాండ్ కమిషన్ అండి. అబ్సల్యూట్లీ కరెక్ట్ అండి, బ్రంట్ల్యాండ్ కమిషన్. ఓకే, రియో డిక్లరేషన్ అంటే యూఎన్ క్లైమేట్ సమ్మిట్ అండి. రియో డిక్లరేషన్ అందులోనే కదా అజెండా 21 ఇవన్నీ నేర్చుకుంటాం మనం. ఇవన్నీ అన్ని క్వశ్చన్లు చూడండి. ఐ వాజ్ వెరీ షాక్ టు సీ దిస్ పేపర్. ఎందుకంటే అన్ని క్వశ్చన్లు కింద ఆప్షన్లకి వెళ్ళి కొత్త క్వశ్చన్ తయారు చేసిండు. ఒకటే కాన్సెప్ట్ నుంచి 4-5 క్వశ్చన్లు. అంటే టైం దొరకకనా లేకుంటే క్వశ్చన్ దొరకకనా నాకు అర్థం కాలేదు. వాట్ ఈస్ ద కీ గోల్ ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్? మళ్ళీ చూడండి, సస్టైనబుల్ డెవలప్మెంట్ ఒక కీ గోల్ ఏంటండి? ఎన్విరాన్మెంట్ని కాపాడుకోవడం, ఎకనామీని కాపాడుకోవడం, మళ్ళీ సోషల్ ఈక్వాలిటీని కాపాడుకోవడం. ఇది సస్టైనబుల్ డెవలప్మెంట్లో క్లియర్గా ఉంటుంది. సస్టైనబుల్ డెవలప్మెంట్కి పాపులేషన్ గ్రోత్కి సంబంధం లేదు అంటే పాపులేషన్ గ్రోత్ని ఆపాలని ఎక్కడ చూడు. అదొక గోల్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్లో. ప్రమోటింగ్ ఎన్విరాన్మెంటల్ కన్జర్వేషన్ ఓవర్ ఆల్ ఎల్స్. అన్నీ వదిలేసే ఉత్త ఎన్విరాన్మెంట్నే కాపాడుకోవాలంట. ఇక్కడ నన్ను అవుతుందా అండి? ఎకనామిక్ డెవలప్మెంట్ వద్దు, సోషల్ డెవలప్మెంట్ వద్దు, ఉత్త ఎన్విరాన్మెంట్ని కాపాడుకుంటూ ఉండాలంట. అన్నీ వదిలేయంట. ఓవర్ ఆల్ ఎల్స్ అన్నీ వదిలేసంట. అయితే అందుకే ఇది తప్పు అయిపోయింది అనమాట. ఎకనామిక్ గ్రోత్ విత్ నో కన్సర్న్ టు ఎన్విరాన్మెంట్. ఇక్కడనే పీకింది ఈ క్వశ్చన్. ఎకనామీనే పట్టించుకోరా బాబు, ఎన్విరాన్మెంట్ పట్టించుకోకుండా. 1st, 4th ఈజీగా ఎలిమినేట్ అయింది. మీరు 2, 3లో మీరు మిగిలిపోతారు. ఆబ్వియస్గా క్వశ్చన్ చదివిన వాళ్ళు, నేను కాన్సెప్ట్ కూడా అంటలేదు, క్వశ్చన్ చదివితే చాలండి, ఆన్సర్ పెట్టేస్తారు ఆప్షన్ 2. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ వన్ ఆఫ్ ద 3 పిల్లర్స్ ఆఫ్ సస్టైనబిలిటీ? ఫ్రెండ్స్, ఈ క్వశ్చన్ నువ్వు చేసి ఆన్సర్ 2 అని తెలిస్తే ఏమున్నదండి? ఇలా సోషల్ ఈక్వాలిటీ, ఎకనామీ, ఎన్విరాన్మెంట్. ఏమున్నాయి సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే? ఏమున్నాయి ఈ క్వశ్చన్లో? ఎకనామీ అంట, సొసైటీ అంట, ఎన్విరాన్మెంట్ అంట. ఆప్షన్లు ఏమున్నాయి? ఎకనామీ, ఎన్విరాన్మెంట్, సొసైటీ. కాందేంటి? పొలిటికల్. అరే ముందున్న క్వశ్చన్ సరిగ్గా చేసి ఉంటే కిందున్న క్వశ్చన్ పెట్టేస్తావు. ఏం లేదు, కానిది ఏది సస్టైనబుల్ డెవలప్మెంట్లో? ఎకనామీ ఉంది, సొసైటీ ఉంది, ఎన్విరాన్మెంట్ ఉంది. ఎన్విరాన్మెంట్, ఎకనామీ, సొసైటీ. కానిదేంటి? పొలిటికలే కదా, తీసేసాం. అరే ముందున్న క్వశ్చన్ చేస్తే సెకండ్ క్వశ్చన్ వస్తున్నటువంటి అద్భుతమైన పేపర్ అండి ఇది. సస్టైనబుల్ డెవలప్. ఈ క్వశ్చన్ తప్పు పెడితే దయచేసి మీరు ప్రిపరేషన్ ఆపేయండి. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో ఎన్ని గోల్స్ ఉంటాయి? 17 గోల్స్ ఉంటాయి. నో పవర్టీ, జీరో హంగర్, గుడ్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్, క్వాలిటీ ఎడ్యుకేషన్, రిడ్యూస్ జెండర్ ఈక్వాలిటీ, క్లీన్ వాటర్ అండ్ శానిటేషన్, అఫోర్డబుల్ క్లీన్ ఎనర్జీ, decent work and economic growth, industry, innovation, infrastructure, reduced inequality, sustainable cities and communities, responsible consumption and protection, climate action, life below water, life on land, peace, justice institutions, partnership to achieve all the above goals. 17 goals నోటికి ఉండాలి. Next, which of the following is not associated with Ayushman Bharat Digital India Mission? My friends, Ayushman Bharat Digital India Mission అద్భుతమైన మిషన్ అండి. దాంట్లో మనకి హెల్త్ రిజిస్ట్రీ ఉంటుంది. డాక్టర్స్ యొక్క హెల్త్ రిజిస్ట్రీ, పేషెంట్స్ యొక్క హెల్త్ రిజిస్ట్రీ. ఇక్కడ కానిది ఏంటి అంటే ఆరోగ్యమిత్ర అండి. ఆరోగ్యమిత్ర అంటే మన ఆంధ్రప్రదేశ్లో చూస్తున్నటువంటి ఒక స్కీమ్ ఇనిషియేటివ్ ఆరోగ్యమిత్ర. మీద ఉన్నటువంటి అన్ని హెల్త్ ఐడి కార్డు ఇస్తాడు మనకి. హెల్త్ ప్రొఫెషనల్స్ యొక్క రిజిస్ట్రీ ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు, ఐడి కార్డు ఉంది,
అకౌంట్ నెంబర్, హెల్త్ ప్రొఫెషనల్ రిజిస్ట్రీ ఉంది, హెల్త్ ఫెసిలిటీ రిజిస్ట్రీ ఉంది, ఆయుష్మాన్ భారత్ యాప్ ఉంది. శాండ్ బాక్స్ అంటే ఇందులో ఆయుష్మాన్ భారత్ సంబంధించి అన్ని టెస్టులు చేస్తూ ఉంటాం. అయితే అసలు ఇక్కడ శాండ్ బాక్స్ ఇవ్వకూడదు, కానీ ఇది తప్పు కాబట్టి దీన్ని ఎలిమినేట్ చేయవచ్చు మనం. ఇది అబ్సల్యూట్లీ రైట్ ఆన్సర్ అండి. ఆప్షన్ 1 ఈజ్ అబ్సల్యూట్లీ రైట్ ఆన్సర్. ఆరోగ్య మిత్ర లేదు. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ అబౌట్ ద సర్క్యులర్ ఎకనామీ? సింపుల్ క్వశ్చన్ అండి. సర్క్యులర్ ఎకనామీలో ఏం చేస్తామండి? వాడిందే వాడతాం. ఏంటి? వాడిన వస్తువుని తిరిగి రీసైకిల్ చేసి మళ్ళీ వాడుకోవడం, దాన్నే సర్క్యులర్ ఎకనామీ అంటాం. సింపుల్. ఇట్ ప్రమోట్స్ రీయూజ్, రీసైక్లింగ్, రిపేర్ ఆఫ్ మెటీరియల్స్ టు రిడ్యూస్ వేస్ట్. సింపుల్, డైరెక్ట్. ఇంకే మిగతా క్వశ్చన్ చూడాల్సిన అవసరం లేదు. సర్క్యులర్ ఎకనామీలో ఫాజిల్ ఫ్యూయల్స్ వాడము, తప్పు. లీనియర్ ఎకనామీ కాదు, సర్క్యులర్ అని మళ్ళీ లీనియర్ అంటావు ఏందబ్బా? ఇది సర్క్యులర్, మళ్ళీ దాన్ని స్ట్రేట్ అంటావు, పద్ధతే నాది? ఆపోజిట్ లేదా క్వశ్చన్ మొత్తం? నెక్స్ట్, ఇట్ ఫోకసెస్ ఎక్స్క్లూజివ్లీ ఆన్ రిడ్యూసింగ్ కార్బన్ ఎమిషన్స్. ఓకే, కావచ్చేమో, కానీ రెండిట్లో కంపేర్ చేస్తే సెకండ్దే రైట్ అవుతుంది. నెక్స్ట్, విచ్ గ్లోబల్ సమ్మిట్ లెడ్ టు ద అడాప్షన్ ఆఫ్ అజెండా 21 అండ్ రియో డిక్లరేషన్? ఇంతకుముందే చూసావు రియో సమ్మిట్ 1992 అని. ఇంతకుముందు క్వశ్చన్లో చూసామండి రియో సమ్మిట్ 1992 అని, రియో డిక్లరేషన్ 1992. ఈ ఒక్క ఇయర్ చూసుకుంటే ఈ క్వశ్చన్కి వెళ్ళిపోతే ఇందులో 1992 ఇయర్ ఎక్కడుందా అని ఎత్తుక్కుంటే అయిపోయింది. ఎట్ సమ్మిట్ 1992. రియో డిక్లరేషన్ ఎప్పుడు చేశాము అంటున్నాడు. రియో డిక్లరేషన్ 1992 అని అక్కడ ఆప్షన్లో ఇచ్చాడు క్లియర్ కట్గా. 1992 ఎత్తుక్కుంటే అయిపోయింది కదా. అజెండా 21 క్లియర్, రియో సమ్మిట్. మళ్ళీ క్వశ్చన్ పేపర్లోనే ఆన్సర్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పబ్లిక్ హెల్త్ క్యాంపెయిన్స్ వాజ్ లాంచ్ టు ఇంప్రూవ్ శానిటేషన్ ఇండియా? భారతదేశంలో శానిటేషన్, మనము బహిరంగంగా మనం మలమూత్ర విసర్జనలు చేయకుండా ఉండడానికి లాంచ్ చేసుకున్నటువంటి ఒక అద్భుతమైన స్కీమ్ స్వచ్ఛ భారత్ ఇనిషియేటివ్. సింపుల్. ట్యూబర్క్యులోసిస్కి పబ్లిక్ హెల్త్ క్యాంపెయిన్, శానిటేషన్కి ఏం సంబంధం? మిషన్ ఇంద్రధనుష్ వచ్చేసి ఏంటి? వ్యాక్సినేషన్కి సంబంధించింది. ప్రధానమంత్రి జన్ ఆరోగ్యం ఉంది, మొత్తం హెల్త్కి సంబంధించి. కానీ శానిటేషన్ పైన ఫోకస్ చేసేది స్వచ్ఛ భారత్. ఇది ఇక్కడ లేకపోతే నువ్వు దీనిపైన కన్ఫ్యూజ్ అవ్వచ్చు, కానీ స్వచ్ఛ భారత్ ఉండగా నువ్వు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. డైరెక్ట్ క్వశ్చన్, సింపుల్ క్వశ్చన్. నెక్స్ట్, ఆయుష్మాన్ భారత్ ప్రైమర్లీ ఎయిమ్స్ టు ప్రొవైడ్ హెల్త్ కేర్ కవరేజ్ టు విచ్ గ్రూప్? ఆయుష్మాన్ భారత్ స్కీమ్ కింద మనం హెల్త్ ఇన్సూరెన్స్ ఎవరికి ప్రొవైడ్ చేస్తున్నాం? ముఖ్యంగా ఎవరిని ఫోకస్ చేస్తున్నాం? రూరల్ పీపులే కదండి ఫస్ట్ ఫోకస్ చేసేది, రూరల్ అండ్ పూర్ పాపులేషన్. సీనియర్ సిటిజన్స్ ఎంత ఉంటారండి? 8%, 9% పాపులేషన్. అది కాదు, 42 కోట్ల మంది ప్రజల్ని ఈ స్కీమ్లో మనం పెట్టుకున్నాం. అర్బన్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కాదు, ప్రైమరీ అంటున్నాం. వీళ్ళున్నారు. ప్రైవేట్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ తీసేసి పడేస్తే అందరూ ఉన్నారు. కానీ అందులో ముఖ్యులు ఎవరు? ఇచ్చినటువంటి వారిలో ముఖ్యులు. అన్నిటికంటే ఫస్ట్ పొజిషన్లో ఎవరిని పెడతావు? ఎవరిని ఏం చేస్తున్నావు? మీరు గుర్తుంటే ఈ ఇయర్ కరెంట్ అఫైర్స్ చదువుంటే ఆయుష్మాన్ భారత్ స్కీమ్లు ఇంతకుముందు 60 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళకి ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు 60-65 దాటిన వాళ్ళకు కూడా ఇస్తున్నాం. ఎక్స్టెండెడ్ ద దిస్ ఆయుష్మాన్ భారత్ స్కీమ్ ఫర్ 65+ ఇయర్స్. 65 ఏళ్ళు దాటినటువంటి ముసలి వాళ్ళకు కూడా ఆయుష్మాన్ భారత్ ఇవ్వాలి అని ప్రభుత్వం ఇటీవల నిర్ణయించుకున్నాను. కరెంట్ అఫైర్లో నేర్చుకున్నాం. అప్పుడు నేర్చుకుంటే ఇటీవల నిర్ణయించుకున్నది ఫస్ట్ ప్రైమరీ గోల్ ఎట్లా అవుతుందండి? ప్రైమరీ పదాన్ని చూడండి. ప్రైమరీ గోల్ అన్నప్పుడు ఆప్షన్ 2 ఆబ్వియస్లీ కరెక్ట్ అండి, క్వశ్చన్ చేయలేరు. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫ్యాక్టర్స్ కాంట్రిబ్యూటెడ్ మోస్ట్ ఆఫ్ ద బర్డెన్ ఆఫ్ మాల్ న్యూట్రిషన్ ఇన్ ఇండియా? భారతదేశంలో మాల్ న్యూట్రిషన్కి ఎక్కువగా కారణం ఏంటి? ముఖ్యమైన కారణం ఏంటి అంటే భారతదేశంలో అసలు తినే తిండి డైటరీ హ్యాబిటే చండాలంగా ఉంటుంది. అన్నం తిండి లేని వాళ్ళు రైసు, దాంట్లో పచ్చడి, లేదంటే ఇంత చపాతి, దాంట్లో పచ్చడి. దీంట్లో ఏం న్యూట్రిషన్స్ వస్తాయండి? మేజర్గా న్యూట్రిషన్. ఇక్కడ మాల్ న్యూట్రిషన్లో 2 ఉంటాయండి. ఒబేసిటీ మాల్ న్యూట్రిషనే, తిండి లేకపోవడం, తిండి ఎక్కువగా ఉండడం, 2 మాల్ న్యూట్రిషన్లే. ఓకే, మేజర్ పూర్ డైటరీ హ్యాబిట్స్. ఇది కూడా క్వశ్చన్ చేయలేరు, డైరెక్ట్ క్వశ్చన్. వాట్ ఈజ్ డిజిటల్ అరెస్ట్? ఇది చాలా సింపుల్. న్యూస్లో ఉండే ఆప్షన్స్ అవుతూ పెడతారు. ఇటీవల కాలంలో మనం చూస్తున్నాం యూట్యూబ్లలో వీడియోస్. ఏంటి? ఒక పోలీస్ ఫేక్ కాల్ వస్తుంది. మేము సైబర్ సెల్ నుంచి ఫోన్ చేస్తున్నాము, మీరు మీ బ్లాక్ మార్కెట్లో మీ అన్ని డీటెయిల్స్ ఉన్నాయి, మిమ్మల్ని ఇప్పుడు అరెస్ట్ చేస్తున్నాం, మీరు డిజిటల్ అరెస్ట్ అయిపోయారు, మీ అన్నీ మేము తీసేసుకుంటున్నాం, డబ్బులు కట్టుందని బెదిరిస్తున్నారు. డిజిటల్ అరెస్ట్ ఈజ్ దిస్ క్రైమ్.
ఎవడైనా మీకు ఫోన్లు చేసి వీడియో కాల్ చేసి అరే బాబు నీ ఇన్ఫర్మేషన్ నా దగ్గర ఉంది నేను అరెస్ట్ చేసేసిన అని డిజిటల్ మోడ్లో చెప్తే దాన్నే డిజిటల్ అరెస్ట్ అంటూ ఉంటాం. ఇది ఫేక్, ఇది డేంజర్. ప్రజలందరికీ అవగాహన పెంచాలని ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా, మన ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియానే అవేర్నెస్ పెంచింది. ఇట్ ఈస్ రిలేటెడ్ టు సైబర్ క్రైమ్ టు స్కేర్ విక్టిమ్స్. నిన్ను భయభ్రాంతులు చేసి నీ దగ్గర నుంచి డబ్బులు తీసుకునే ఒక పద్ధతినే దీన్ని అంటూ ఉంటామన్నమాట. అసలు మిగతా ఏవి సంబంధం లేదు. అరే ఒక ఫారినర్ని డిజిటల్ అరెస్ట్ ఎందుకు చేస్తాం మనం? ఒక పోలీసు అరెస్ట్ ఫిజికల్గా చేయలేకుండా ఉంటాడా? వాడిని డిజిటల్ అరెస్ట్ చేస్తామా? డిజిటల్ అరెస్ట్ అంటే ఏంది అసలు? కాన్సెప్ట్ ఉందా ఇండియాలో? లేదు కదా, చూడలేదు కదా ఎప్పుడు. పోయి ఫిజికల్గా ఆపేయడం తప్ప డిజిటల్ అరెస్ట్. వాట్ ఈజ్ దిస్ డిజిటల్ అరెస్ట్ అంటే ఇలా ఫేక్ కాల్ చేసి నీ దగ్గర నుంచి డబ్బులు దొబ్బేయడానికి, భయభ్రాంతులు చేయడానికి వాడేటటువంటి అరెస్టే ఇదన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ అండి. ద మిషన్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ రెన్యూవబుల్ ఎనర్జీ. మినిస్ట్రీ ఆఫ్ రెన్యూవబుల్ ఎనర్జీ అండి, ఇది 2006లో ఈ పేరుకు మారిందండి. ఒకానొకప్పుడు 1992లో ఈ మినిస్ట్రీ ఫామ్ అయింది. ఫస్ట్ నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ సోర్సెస్ మినిస్ట్రీ అని ఒకటి ఫామ్ అయింది. దాన్ని 2006లో పేరు మార్చి మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీగా చేశాం. దాని యొక్క మిషన్ ఏంటిరా బాబు అంటే ఎనర్జీ సెక్యూరిటీ ఉండాలి భారతదేశంలో, ఎనర్జీని అఫోర్డబుల్ చేయాలి, ఎనర్జీ అందరికీ అందుబాటులో ఉండాలి, ఎనర్జీ అవైలబిలిటీ అండ్ యాక్సెసిబిలిటీ ఉండాలి, ఇంక్రీజ్ ద షేర్ ఆఫ్ క్లీన్ పవర్ షేర్ని భారతదేశంలో పెంచాలి అనే ఉద్దేశంతో నడుస్తున్నటువంటి మినిస్ట్రీ అండి ఇది. పైన ఉన్నవన్నీ కూడా దాని యొక్క మిషన్ కాంపోనెంట్సే. నో క్వశ్చన్, డైరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఇండియా హ్యాస్ డాష్ లార్జెస్ట్ ఇన్స్టాల్డ్ విండ్ పవర్ కెపాసిటీ ఇన్ ద వరల్డ్. భారతదేశం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి దేశాల్లో విండ్ పవర్లో ఎన్నో స్థానంలో ఉంది. యూఎస్ఏ, చైనా, జర్మనీ తర్వాత 4వ స్థానంలో ఉందండి భారతదేశం. ఇది కూడా నాన్ కంటెస్టెడ్ క్వశ్చనే. 2024 డేటా ప్రకారం భారతదేశం ప్రపంచవ్యాప్తంగా ఇన్స్టాల్డ్ విండ్ పవర్లో 4వ స్థానం. ఇదే విండ్ పవర్ గురించి మనం ఆన్సర్స్ ఇక్కడ డిస్కస్ చేసాం మన అకాడమీలో ఎనర్జీ వీడియోస్లో, మీరు దాన్ని చూడొచ్చు. 4th లార్జెస్ట్ అని డిస్కస్ చేశామండి. జిఎస్ఎల్వి మన సైన్స్ అండ్ టెక్నాలజీ వీడియోలో క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి. జియో సింక్రనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ ఎన్ని స్టేజెస్ ఉంటాయండి? జిఎస్ఎల్విలో 3 స్టేజెస్ ఉంటాయి. ఫస్ట్ స్టేజ్లో సాలిడ్, సెకండ్ స్టేజ్లో లిక్విడ్, థర్డ్ స్టేజ్లో క్రయోజెనిక్ ఇంజన్ ఉంటుందని చెప్పాను. ఆప్షన్స్లో చూడండి, ఫస్ట్ అండ్ థర్డ్ స్టేజ్ సాలిడ్ అంట. ఏముందని చెప్పండి? ఫస్ట్ సాలిడ్, లాస్ట్ క్రయోజెనిక్. ఫస్ట్ థర్డ్ సాలిడ్ అవుతుందా? తీసేద్దాం. 3 లిక్విడ్ స్టేజ్ అంట, 1 సాలిడ్ స్టేజ్ అంట. అరే బాబు ఉన్నే 3 స్టేజ్లు రా జిఎస్ఎల్వికి, 4 స్టేజ్లు ఎక్కడి నుంచి వస్తాయి? తీసేసి 1 లిక్విడ్ స్టేజ్ మోటార్, 3 సాలిడ్ స్టేజ్. మళ్ళీ చెప్తున్నా, 3 స్టేజ్లు ఉన్నాయి, 4 స్టేజ్లు అవుతున్నాయి ఇక్కడ కూడా. తీసేయి. మిగిలింది ఏంటండి? 1 క్రయోజెనిక్ స్టేజ్, 1 లిక్విడ్ స్టేజ్, 1 సాలిడ్ స్టేజ్. చెప్పిందే కదా, క్లాస్ రూమ్లో డిస్కస్ చేసాం. డైరెక్ట్ క్వశ్చన్ అండి. యూ కుడ్ హ్యావ్ బిన్ సాల్వ్ దిస్ క్వశ్చన్ ఇఫ్ యూ ఆర్ సీన్ అవర్ వీడియోస్. బ్రహ్మోస్ మిసైల్ క్లాస్ రూమ్లో డిస్కస్ చేశా. చెప్పాను నేను మీకు, మన క్లాస్ రూమ్లో మన డిఫెన్స్కి సంబంధించినటువంటి దాంట్లో నుంచి డైరెక్ట్గా వచ్చినటువంటి క్వశ్చన్. బ్రహ్మోస్ మిసైల్ ఏం చెప్పానండి? బ్రహ్మోస్ మిసైల్ అనేది ఇండియా మరియు రష్యా యొక్క జాయింట్ వెంచరు. భారతదేశంలో బ్రహ్మపుత్ర నది, రష్యాలో మాస్కో అనే ఒక నది, ఈ 2 నదుల యొక్క కలయికతో చెందినటువంటి ఒక పేరే ఈ యొక్క బ్రహ్మోస్ మిసైల్. ఇండియా, రష్యా అని మాట్లాడుకున్నామా లేదా? అబ్సల్యూట్లీ కరెక్టా కాదా? చూసుకోండి. మొత్తం మన క్లాస్ రూమ్ క్వశ్చన్ అండి ఇది. నెక్స్ట్, సైటిస్ కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండేంజర్డ్ స్పీసీస్. ఎన్విరాన్మెంట్లో చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఇది. వరల్డ్ వైల్డ్ ఫండ్, సైటిస్, ఇలా సంస్థలు మీరు తెలుసుకోవడం. IUCN చాలా ఇంపార్టెంట్. సైటిస్ సంస్థ కనుక మీరు చూసినట్టయితే, సైటిస్ సంస్థని ఏ కన్సెన్సస్ ప్రకారం, ఏ అగ్రిమెంట్ ప్రకారం మీరు ఫామ్ చేశారంటే వాషింగ్టన్ కన్సెన్సస్ ప్రకారం స్టార్ట్ చేశామండి. అబ్సల్యూట్లీ కరెక్ట్ స్టేట్మెంట్. నో అదర్ క్వశ్చనింగ్ ఇన్ ది స్టేట్మెంట్, నో అదర్ క్వశ్చనింగ్. డైరెక్ట్ రైట్ ఆన్సర్ ఇది. ద టర్మ్ పెటియా అండ్ వనాక్రై ఆర్ రిలేటెడ్ టు సైబర్ క్రైమ్కి సంబంధించి, సైబర్ అటాక్స్కి సంబంధించి పెటియా అండ్ వనాక్రై దాదాపు అందరికీ తెలిసి ఉండాలండి. పెటియా అండ్ వనాక్రై అనేటివి ర్యాన్సమ్ వేర్ అటాక్స్. ర్యాన్సమ్ వేర్ అటాక్స్ అంటే నీ కంప్యూటర్ లాగిన్ని మొత్తం హ్యాక్ చేసి నీ కంప్యూటర్ కంట్రోల్ని మొత్తం ఆ యొక్క సైబర్ క్రైమ్ వాడు తీసేసుకుంటాడు. నువ్వు డబ్బులు కడితేనే ర్యాన్సమ్ వేర్, పెద్ద మొత్తంలో డబ్బులు, ర్యాన్సమ్ అంటే పెద్ద మొత్తంలో డబ్బులు కడితేనే నీ కంప్యూటర్ లాగిన్స్, నీ డేటా నీకు ఇచ్చేస్తా అని కంప్యూటర్లో చూపించేటటువంటి ఒక వైరసే, ఒక సైబర్ అటాకే ఈ ర్యాన్సమ్ వేర్ అటాక్. వాట్ ఈస్ పెటియా అండ్ వనాక్రై? పెటియా అండ్ వనాక్రై ఆర్ ర్యాన్సమ్ వేర్ అటాక్స్. వెరీ ఇంపార్టెంట్.
నెక్స్ట్ అండి, భూపాల్ గ్యాస్ ట్రాజడీ. ఇది తెలియని వాళ్ళు ఉంటే దయచేసి మళ్ళీ చెప్తున్నా, ప్రిపరేషన్ ఆపేసుకోవచ్చు. మీ భూపాల్ గ్యాస్ ట్రాజడీ 1984లో జరిగినప్పుడు ఏ గ్యాస్ వల్ల చనిపోయారండి? దాదాపు 2500 మంది చనిపోయారండి భూపాల్ గ్యాస్ ట్రాజడీ వల్ల. 2500 పీపుల్ వర్ కిల్డ్. చిల్డ్రన్, ఉమెన్, ఇన్నోసెంట్ పీపుల్ వర్ కిల్డ్. పడుకున్నటువంటి పిల్లలు చచ్చిపోయారు, జంతువులు చచ్చిపోయాయి, పక్షులు చనిపోయాయి. అక్కడ పుట్టినటువంటి వాళ్ళందరూ కూడా డీఫార్మ్డ్ అయి పుట్టడం మొదలుపెట్టారు. ఓకే, భూపాల్ గ్యాస్ ట్రాజడీ దేనివల్ల జరిగింది? మిథైల్ ఐసోసైనైడ్. దేనివల్ల? మిథైల్ ఐసోసైనైడ్. డైరెక్ట్ క్వశ్చన్ అండి, ఇంకో క్వశ్చనే లేదు. వాట్ వాస్ ద గ్యాస్ రిలీజ్ ఇన్ మిథెన్ భూపాల్ గ్యాస్ ట్రాజడీ? ఎందుకంటే అండి భూపాల్ గ్యాస్ ట్రాజడీ జరిగి ఎన్నేళ్ళు అవుతుందండి? 84 అంటే 84, 94, 10 సంవత్సరాలు, 2004 20 సంవత్సరాలు, 2014, 2004 తర్వాత 2014, 30, 2024 40 సంవత్సరాలు అయిందండి. 40 సంవత్సరాలు అయినందున దీని గురించి మీకు తెలిసి ఉండాలి. న్యూస్ పేపర్ ఆర్టికల్లో కూడా ఉంది, మిథైల్ ఐసోసైనైడ్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి మై ఫ్రెండ్స్. స్టేట్మెంట్ 1. Natality refers to the birth of individuals in the population. Natality rate is expressed as a number of individuals produced per female per unit time. ఏంటంట? నటాలిటీ అంటే ఒక ఉమెన్ అనేది ఎంతమంది పిల్లల్ని కనగలుగుతుంది ఇచ్చినటువంటి టైంలో, అది చెప్తుందంట. నటాలిటీ అనే డెఫినేషన్ అనేది బర్త్ ఇండివిజువల్ పాపులేషన్లో ఏ విధంగా ఉంది, బర్త్ రేట్ ఏ విధంగా ఉంది కూడా చెప్తుందంట. కరెక్టే కదండి? కరెక్టే కదా. ఒక ఉమెన్ ఒక సంవత్సరంలో ఎంతమంది పిల్లలు కండి, ఆ బర్త్ రేట్ ఎంత ఉన్నాయి, ఈ రెండు స్టేట్మెంట్స్ కూడా కరెక్టే అండి. బోత్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ విత్ రెస్పెక్ట్ టు నటాలిటీ. నటాలిటీ అనే డెఫినేషన్ చూడండి, నెంబర్ ఆఫ్ బర్త్ ఇన్ ఎ ఇయర్. ఒక సంవత్సరంలో ఎంతమంది పిల్లలు పుడుతున్నారు బై మిడ్ ఇయర్ పాపులేషన్. ఆ సంవత్సరంలో 6 నెలల తర్వాత ఉన్నటువంటి పాపులేషన్తో డివైడ్ చేసి 1000తో మల్టిప్లై చేస్తే మనకి నటాలిటీ అనేది వస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. అసలు ఇది ఎన్విరాన్మెంట్లో కాదు, సోషల్ ఇష్యూస్, సొసైటీలో ఉండాల్సినటువంటి క్వశ్చన్. పాపులేషన్ డెన్సిటీ కానివ్వండి, ఇవన్నీ సొసైటీ పాపులేషన్కి సంబంధించిన అంశాలు. నెక్స్ట్, హౌ డస్ ఇన్సిటివ్ బయోరెమిడియేషన్ డిఫర్ ఫ్రమ్ ఎక్సిటివ్ బయోరెమిడియేషన్? పదాల్లో తెలిసిపోవాలి. ఇన్సిటివ్ అంటే సైట్లోనే, ఎక్సిటివ్ అక్కడ నుంచి బయటికి తీసుకెళ్ళి, బొటానికల్ గార్డెన్ బయట చెట్లను పెంచడం, నేషనల్ పార్క్ ఉన్న చోట్లోనే చెట్లను కాపాడుకోవడం. ఇన్సిటివ్ అంటే నీ ఇంట్లోనే నిన్ను కాపాడుకోవడం. ఎక్సిటివ్ అంటే ఇంట్లో నుంచి బయటికి తీసుకెళ్ళి కాపాడుకోవడం. ఇది ఇంపార్టెంట్. ఇన్సిటివ్ బయోరెమిడియేషన్ ఎక్కడైతే పొల్యూషన్ ఉందో అక్కడనే నువ్వు ప్రాసెస్ని చేయడం. ఎక్సిటివ్ ఆ పొల్యూషన్ని మొత్తం తీసుకెళ్ళిపోయి ఇంకో దగ్గర సాఫ్ చేసుకొని, క్లీన్ చేసుకొని మళ్ళీ తీసుకురావడం. ఓకే, వాట్ ఈస్ దట్? ఇట్ ట్రీట్స్ కంటామినేటెడ్ మెటీరియల్ డైరెక్ట్లీ అట్ ద సైట్. ఇన్సిటివ్ బయోరెమిడియేషన్ అంటే ఏంటండి? అక్కడనే ట్రీట్ చేయడం. ఎక్సిటివ్ అంటే ఏంటండి? తీసుకెళ్ళి బయట ట్రీట్ చేసుకొని మళ్ళీ తీసుకురావడం. సో డైరెక్ట్ క్వశ్చన్ అండి, డైరెక్ట్ క్వశ్చన్. ఇన్సిటివ్కి ఎక్సిటివ్కి తేడా అయింది. అక్కడనే ఉంటే ఇన్సిటివ్, బయటికి తీసుకెళ్తే ఎక్సిటివ్. ఆ సింపుల్ క్వశ్చన్, వెరీ సింపుల్ క్వశ్చన్. ఇక్కడ కూడా కంటెస్ట్ చేయలేరు. నెక్స్ట్, పాపులేషన్ డెన్సిటీ. పాపులేషన్ డెన్సిటీ అంటే తెలియని వాళ్ళు ఉండకూడదండి ప్రిపరేషన్లో. గ్రూప్ 2లో ఏంటండి పాపులేషన్ డెన్సిటీ? పర్ స్క్వేర్ ఏరియాలో నీకు ఎంతమంది ప్రజలు బతుకుతున్నారు, పర్ స్క్వేర్ ఏరియాలో ఎంతమంది ప్రజలు బతుకుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ తీసుకుంటే 312, భారతదేశం తీసుకుంటే 350కి పైగా, హైదరాబాద్ తీసుకుంటే 18,000 మంది బతుకుతున్నారండి పర్ స్క్వేర్ కిలోమీటర్. ఒక స్క్వేర్ కిలోమీటర్లో ఎంతమంది ప్రజలు బ్రతుకుతున్నారని చెప్పేదే పాపులేషన్ డెన్సిటీ. ఇచ్చినటువంటి ఈ స్క్వేర్ యూనిట్ ఏరియాలో, ఈ స్క్వేర్ కిలోమీటర్ ఏరియాలో ఎంతమంది ప్రజలు బతుకుతున్నారు అనేది పాపులేషన్ డెన్సిటీ. ద నెంబర్ ఆఫ్ ఇండివిజువల్స్ పర్ యూనిట్ ఏరియా ఈజ్ వాట్? డెన్సిటీ. ఇది కూడా కంటెస్ట్ చేయలేం, డైరెక్ట్ క్వశ్చన్. నెక్స్ట్, వెరీ వెరీ సింపుల్ క్వశ్చన్. డిజీజెస్ కనుక మీరు చూసినట్టయితే, మన సైన్స్ అండ్ టెక్నాలజీ వీడియోస్ కనుక చూసినట్టయితే మీకు ఖచ్చితంగా వస్తుందండి. డిజీజ్ ట్రాన్స్మిటింగ్ వెక్టార్ ఈజ్ నాట్ ఎ మస్కిటో ఫర్ విచ్ డిజీజ్? కింది ఇచ్చినటువంటి రకరకాల డిజీజెస్లో ఏ డిజీజ్ని ఒక దోమ కుట్టు ద్వారా మనకి రాదు అని అంటున్నాడు. చికున్ గున్యా దేనివల్ల వస్తుందండి? చికున్ గున్యా ఏడీస్ అజిప్టీ అనే మస్కిటో కుట్టడం వల్ల వస్తుంది. డెంగ్యూ కూడా అదే ఏజీ అజిప్టీ మస్కిటో వల్ల వస్తుంది. మలేరియా దేని వల్ల వస్తుంది? ఫిమేల్ అనాఫిలస్ మస్కిటో కుట్టడం ద్వారా వస్తుంది. ఈ 3 కూడా ఒక దోమ కుట్టడం ద్వారానే వస్తాయి. లెష్మేనియాసిస్ మాత్రం ఒక శాండ్ ఫ్లై, ఫిమేల్ శాండ్ ఫ్లై కుట్టడం ద్వారా వస్తుంది. దీన్నే మనం కాలా అజార్ అని కూడా చెప్పాము. లెష్మేనియాసిస్ ఆన్సర్ ఏంటి? ఇది కూడా 100% నాట్ కంటెస్టెడ్ క్వశ్చన్, రైట్ క్వశ్చన్ అండి ఇది. నెక్స్ట్, వాట్ ఈస్ గ్లోబల్ ఇష్యూ అసోసియేటెడ్ విత్ ట్రాన్స్బౌండరీ మూవ్మెంట్ ఆఫ్ వేస్ట్? ఒక దేశం నుంచి ఇంకో దేశానికి వేస్ట్ని తీసుకెళ్ళడం ద్వారా ఉన్నటువంటి మేజర్ గొడవ ఏంటి అంటుంటే,
రిడక్షన్ ఇన్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్. అరే బాబు వేస్ట్ని ఇక్కడ నుంచి తీసుకోబోతున్నావు, గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్ తగ్గితే నువ్వు హ్యాపీగా ఉంటావు. అది గొడవ ఎక్కడ అవుతుంది? హ్యాపీ కదా. గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్ తగ్గితే నువ్వు హ్యాపీగా ఉంటావు కదా, కాదు కదా. సస్టైనబుల్ వేస్ట్ మేనేజ్మెంట్. అరే బాబు సస్టైనబుల్ వేస్ట్ మేనేజ్మెంట్ అంటే ఉన్న వేస్ట్ తగ్గాలి, హాని తగ్గాలి. ఇక్కడ ఉన్న వేస్ట్ తగ్గుతలేదు, హాని తగ్గుతలేదు. నువ్వు ఏం చేసినావు? ఇక్కడ ఉన్న వేస్ట్ని తీసుకుపోయి ఇక్కడ పెట్టినావు, అక్కడేం తగ్గింది, ఏం మేనేజ్ అయింది అక్కడ? ఇది కూడా కాదు. నెక్స్ట్ ఎలిమినేషన్ ఆఫ్ డిఫారెస్టేషన్ అండ్ డిజర్టిఫికేషన్. అరే వేస్ట్ నువ్వు తీసుకెళ్ళి ట్రాన్స్ఫర్ చేస్తే కొత్త డిజర్ట్ని తయారు చేస్తావు తప్ప ఇది కాదు. ఫిజికల్ ట్రాన్స్ఫర్ ఆఫ్ హజార్డియస్ వేస్ట్ ఫర్ రీప్రాసెసింగ్ ఆర్ స్టోరేజ్. ఇది మేజర్ ఇష్యూ. ఏది మేజర్ ఇష్యూ? ఇది మేజర్ ఇష్యూ. ఇది కూడా క్వశ్చన్ ఆప్షన్ చూసిన వెంటనే పెట్టేస్తారండి. వాట్ కెన్ బి కన్సిడర్డ్ ఏ న్యాచురల్ సోర్స్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్. న్యాచురల్లోనే ఎయిర్ పొల్యూషన్కి సోర్స్ ఏంది? ఒక వాల్కనిక్ ఎరప్షన్ న్యాచురల్ సోర్స్ అండి ఎయిర్ పొల్యూషన్కి. సల్ఫర్ డయాక్సైడ్, ఇటువంటి యాష్ కానీ సల్ఫర్ డయాక్సైడ్ కానీ ఇవన్నీ ఎయిర్ పొల్యూటెంట్స్ వెళ్తాయి. కానీ ఇక్కడ వాల్కనిక్ ఎరప్షన్ అవన్నీ ఉన్నాయో చూద్దాం. న్యాచురల్ ఫామ్గా మానవ చేయి లేకుండా వచ్చినటువంటి పొల్యూషన్. ఫ్యాక్టరీ ఎమిషన్స్ అంటే మనిషే చేస్తాడు, పవర్ స్టేషన్స్ మనిషే చేస్తాడు, ఆటోమొబైల్ మనిషే చేస్తాడు, మిగిలింది ఏంటి? ఫారెస్ట్ ఫైర్స్. సింపుల్ క్వశ్చన్, డైరెక్ట్ క్వశ్చన్, నో కంటెస్ట్. నెక్స్ట్ అటానమస్ ఇన్స్టిట్యూట్ అండర్ డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ. డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ కింద ఇచ్చినటువంటి ఏ ఇన్స్టిట్యూషన్ ఉంది ఫ్రెండ్స్? సిరామిక్ బయోటెక్నాలజీకి సంబంధం ఉండదు. ఫుడ్ టెక్నాలజీ అంటే ఉండొచ్చు. కానీ మీరు ఇస్రో కనుక నేర్చుకున్నట్టయితే, ఇస్రోకి సంబంధించి గగన్యాన్ మిషన్ కనుక నేర్చుకున్నట్టయితే, గగన్యాన్ మిషన్లో సైంటిస్టులు తినేటటువంటి ఫుడ్ని సెంట్రల్ ఫుడ్ రీసెర్చ్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్ వాళ్ళు తయారు చేస్తున్నారు. ఇది DRDO అనుసంధాన సంస్థ. సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ, ఇది CSIRకి చెందినటువంటి సంస్థ, హైదరాబాద్లో ఉంటుంది. నేర్చుకున్నాం. మిగిలింది ఏంటి? ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. మిగిలింది ఏంటి? సెంటర్ ఫర్ ఇన్నోవేటివ్ అండ్ అప్లైడ్ బయో ప్రాసెసింగ్ అండి, మొహాలీలో ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్స్టిట్యూషన్. డైరెక్ట్ క్వశ్చన్, నో కంటెస్ట్ ఇన్ దిస్ క్వశ్చన్ ఆల్సో. నెక్స్ట్ చాలా సింపుల్ క్వశ్చన్ అండి. ఏమిచ్చాడు? ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఇచ్చాడు. ఆయా టెక్నాలజీస్లో గొప్ప గొప్ప వ్యక్తులు ఎవరు, లేదా ఆ టెక్నాలజీని ఇంట్రడ్యూస్ చేసిన వాళ్ళు ఎవరు అంటున్నారు. మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనగానే వెంటనే గుర్తుకు రావాల్సిన పర్సన్ అలెన్ ట్యూరింగ్. డైరెక్ట్. ఓపెన్ AI, శామ్ ఆల్ట్మన్. డైరెక్ట్ క్వశ్చన్. ఓకే. ఆగ్మెంటెడ్ రియాలిటీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అనే పదాన్ని మై ఫ్రెండ్స్ ఆస్టన్ అనే వ్యక్తి పరిచయం చేశారు. ఫస్ట్ టైం ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అనే పదాన్ని 1999లో ఆస్టన్ అనే వ్యక్తి. ఇది కొంచెం కష్టం. ఇక్కడ ఆప్షన్స్ కూడా అలానే ఇచ్చాడండి. ఈ రెండు ఆప్షన్స్ ఏమున్నాయి? సో 2, 3లో మీరు కన్ఫ్యూజ్ అవుతారు. ఈ ఆస్టన్ అనేది తెలిస్తేనే మీరు ఆన్సర్ పెడతారండి. ఎందుకంటే ఆగ్మెంటెడ్ రియాలిటీ థామస్ P. కాడెల్ లేదా ఆస్టన్, ఇవి తెలవడం అంత ఈజీ కాదు, కొంచెం కష్టమైన క్వశ్చన్. నాకు ఈ పేపర్ మొత్తంలో నేను మెచ్చిన క్వశ్చన్ ఏదైనా ఉందంటే అది ఈ క్వశ్చనే అండి. చాలా అద్భుతమైన క్వశ్చన్ ఇది. సో అదృష్టవంతులు 2 పెడతారు. 2 ఈజ్ అబ్సల్యూట్లీ కరెక్ట్ ఆన్సర్. దీన్ని కూడా క్వశ్చన్ చేయలేం. 2, 3లో కన్ఫ్యూజ్ అవుతారు. 2 ఈజ్ అబ్సల్యూట్లీ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దామండి. రేడియో ఆస్ట్రానమీ సెంటర్ ఎక్కడ ఉంది అంటే ఊటీలో ఉంటుందండి. ఇది కూడా డైరెక్ట్ క్వశ్చన్. దీనికి కూడా ఏం ఎక్స్ప్లెనేషన్ కూడా అవసరం లేదు. రేడియో ఆస్ట్రానమీ సెంటర్ ఊటీ. నెక్స్ట్ న్యూక్లియర్ ఎనర్జీకి సంబంధించినటువంటి క్వశ్చన్ అండి. మన ఆసియా ఖండంలోనే మొట్టమొదటి న్యూక్లియర్ రియాక్టర్ ఎక్కడుంది అంటే అది ధ్రువ న్యూక్లియర్ రియాక్టర్ అండి. ఇది ఓపెన్ పూల్ న్యూక్లియర్ రియాక్టర్. ఓపెన్ పూల్ న్యూక్లియర్ రియాక్టర్. బేసికలీ దీంట్లో యురేనియం యూజ్ చేస్తాం. ఫ్యూయల్ని ఏంటి? యురేనియం. కానీ ఇక్కడ ప్లూటోనియం ఫ్యూయల్ అని చెప్తున్నారు. సో రీజన్ అనేది తప్పు. భారతదేశం యొక్క అతిపెద్ద న్యూక్లియర్ రియాక్టర్ ఇది కరెక్టే అండి. సో ఆప్షన్ ఏ కరెక్ట్, ఆప్షన్ బి తప్పు. అంటే ఏ ఈజ్ కరెక్ట్ అండ్ ఆర్ ఈజ్ నాట్ ద కరెక్ట్ రీజన్. సో నీ ఆన్సర్ వచ్చేసి ఏమవుతుందండి? థర్డ్ ఆప్షన్ అబ్సల్యూట్లీ కరెక్ట్. నేను దీన్ని సెర్చ్ చేశాను, రీసెర్చ్ చేశాను. సో దీన్ని కూడా మీరు కంటెస్ట్ చేయలేరు. నెక్స్ట్ నేషనల్ బయోఫ్యూయల్ పాలసీ గురించి ఒక క్వశ్చన్ అండి. నేషనల్ బయోఫ్యూయల్ పాలసీ మన క్లాస్లో MCQsలో డిస్కస్ చేసాం. MCQs విన్న వాళ్ళు ఖచ్చితంగా ఈ ఆన్సర్ పెట్టగలుగుతారు కూడా. ఏమంటున్నారు? నేషనల్ బయోఫ్యూయల్ కోఆర్డినేషన్ కమిటీ అప్రూవల్ కావాలంటండి సర్ప్లస్ ఫుడ్ గ్రెయిన్స్ని మనం ఎథనాల్ బ్లెండింగ్ ప్రోగ్రాంలో వాడడానికి. రైట్ ఆర్ రాంగ్ అంటే అబ్సల్యూట్లీ రైట్ అండి. ఫార్మర్స్ ఆర్ ఎట్ రిస్క్ ఆఫ్ నాట్ గెట్టింగ్ అప్రాప్రియేట్ ప్రైస్ ఫర్ దేర్ ప్రొడ్యూస్ డ్యూరింగ్ ద సర్ప్లస్ ప్రొడ్యూస్ ఫేజ్. అవునండి. ఎక్కువగా నీకు ప్రొడక్షన్ అయినప్పుడు, నీకు పంట దిగుబడి ఎక్కువ వచ్చినప్పుడు రైతుకి సరైన ప్రైస్ మార్కెట్లో దొరకదు. ఎందుకంటే అధిక దిగుబడి వచ్చింది, ఎవరికి అంత తినలేరు ఒక రోజులో. దాన్ని మనం ఏమంటున్నాం? అధిక దిగుబడి వచ్చిన దాన్ని బయోఫ్యూయల్గా మార్చేసుకుందాం రా అంటున్నాం. సో ఈ రెండు కూడా కరెక్టే, కానీ ఈ రెండిటికి సంబంధం లేదు. ఆర్ ఈజ్ నాట్ ఏ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ.
దిస్ ఈజ్ వెరీ వెరీ అబ్సల్యూట్లీ కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకే, నెక్స్ట్ అండి, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రెన్యూవబుల్ ఎనర్జీకి సంబంధించినటువంటి ప్రాజెక్ట్స్. ఇది అద్భుతమైన క్వశ్చన్, చాలా కష్టమైన క్వశ్చన్, అందరికీ అంత ఈజీగా రాదు, అది మాత్రం నేను ఒప్పుకుంటా. ఈ పేపర్లో నాకు నచ్చిన ఇంకో క్వశ్చన్, ఎందుకంటే మీరు ఆంధ్రప్రదేశ్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఆంధ్రప్రదేశ్ గురించి తెలిసి ఉండాలి. మన ఆంధ్రప్రదేశ్, మన రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రెన్యూవబుల్ ఎనర్జీస్ మీకు తెలిసి ఉండాలి, తెలియకుంటే కష్టం. చూడండి, వెరీ సింపుల్ క్వశ్చన్ అండి. అనంతపూర్ సోలార్ పవర్ పార్క్, ఇది ఆనాడు 1400 మెగావాట్స్, ఈరోజు 1500 మెగావాట్స్కి వెళ్ళింది. అనంతపూర్ 1 ఆప్షన్ 3, అనంతపూర్ 2, అనంతపూర్ వచ్చేసి 1500 మెగావాట్స్. నెక్స్ట్ 1000 మెగావాట్స్ వచ్చేసి కర్నూలు అల్ట్రా పవర్ మెగావాట్, అండ్ రామగిరి వచ్చేసి 160 అండి. ఆన్సర్ ఏమవుతుందండి అప్పుడు? 2314. దిస్ విల్ బి యువర్ రైట్ ఆన్సర్. డైరెక్ట్గా కంటెంట్ నుంచే, కష్టమైన క్వశ్చన్, నేను ఒప్పుకుంటాను అది. కానీ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే అండి, ఇది భారతదేశంలోనే అతిపెద్ద సోలార్ పార్క్గా స్టార్ట్ అయిందండి అనంతపూర్ ఆనాడు. సో కాబట్టి దీని గురించి మనకు తెలిసి ఉండాలి, అనంతపూర్ ప్రాజెక్ట్ 1. నెక్స్ట్, ద ప్రాజెక్ట్ ఈజ్ నాట్ అసోసియేటెడ్ విత్ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్. కింద ఇచ్చినటువంటి ప్రాజెక్ట్స్లో ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్కి సంబంధం లేనిదేంటి? ఇక్కడ చిన్న మిస్టేక్ ఉందండి, నేను పర్సనల్గా ఒప్పుకోవాల్సిందే. ఇది స్టార్ సి అండి. బేసికల్లీ మనం STAR స్టార్ సి, ఇది బేసికల్లీ స్టార్ సి ప్రోగ్రామ్ అని పిలుస్తూ ఉంటామండి. సోలార్ టెక్నాలజీ అప్లికేషన్ రీసెర్చ్ సెంటర్. అయితే ఇస్ట్రాక్ అని ఇచ్చేసరికి చాలా వరకు ఇస్రోకి సంబంధించి అని, ఇది మిస్టేక్లో ఈ ఆన్సర్ పెట్టిన వాళ్ళు ఉన్నారు. ఈ ఆన్సర్ చాలా తక్కువ మంది పెట్టారు, ఎందుకంటే PM కుసుమ్ స్కీమ్, కిసాన్ ఉర్జా సురక్షిత్ మహాభియాన్. బేసికలీ కిసాన్ ఉర్జా అంటే మనం సోలార్ పవర్ స్టేషన్స్ లేదా సోలార్ పవర్ ప్లాంట్స్ని ఫార్మర్ తన యొక్క బ్యారన్ ల్యాండ్లో పెట్టుకోవడానికి తీసుకొచ్చుకున్నటువంటి ఇనిషియేటివ్. PM కుసుమ్ స్కీమ్ గురించి మనం క్లియర్ కట్గా మన MCQస్లో డిస్కస్ చేసాం. రెన్యూవబుల్ ఎనర్జీస్లో ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. ఈ రెండు మనం ఇండైరెక్ట్గా మన టాపిక్స్ నుంచే వచ్చాయి. అయితే అన్ఫార్చునేట్గా ఈ ఆప్షన్ నేనైతే తప్పనే అంటాను. అయితే ఇందులో ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ వన్ సన్ వన్ వరల్డ్ వన్ గ్రిడ్ అనే ఇనిషియేటివ్ ఉంది. ఇంటర్నేషనల్ ట్రైనింగ్ సెంటర్, బేసికల్లీ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ ITEC కూడా ఉంది. అయితే ఇది స్టార్ సి అండి, మరి స్టార్ సి బదులుగా ఇది ఇచ్చారు. సో మరి మీరు కంటెస్ట్ చేస్తే APPSC ఒప్పుకున్నట్టయితే మీరు దీన్ని ఎలిమినేట్ చేయించవచ్చు క్వశ్చన్ మొత్తాన్ని. కానీ ఆన్సర్ అయితే ఆప్షన్ 4 అబ్సల్యూట్లీ కరెక్ట్ అండి. దీంట్లో I ఒక్కటి తీసేస్తే ఇది కూడా కరెక్ట్ ఆప్షనే, ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ కిందకే వస్తుంది. కానీ PM కుసుమ్ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్కి సంబంధించింది కాదు. PM కుసుమ్ ఒక రైతు తన యొక్క బ్యారన్ ల్యాండ్లో తను ఒక సోలార్ ప్లాంట్ పెట్టుకోవడం, లేదా సోలరైజేషన్ ఆఫ్ ఎలక్ట్రిక్ పంప్స్, రైతు వాడేటటువంటి ఎలక్ట్రిక్ పంప్స్ని సోలరైజ్ చేసుకోవడం. ఇది స్టేట్ విచ్ ఈస్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ విండ్ ఎనర్జీ. ఇక్కడ ఒక కంటెస్ట్ ఉంది, చాలా వరకు అంటున్నారు విద్యార్థులు తమిళనాడు అని అంటున్నారు. కానీ నా దగ్గర అథెంటిక్ డేటా ఉందండి. మార్చి 31 ప్రకారం 2024 డేటా ప్రకారం మనకి ప్రస్తుతం అయితే గుజరాత్ విండ్ ఎనర్జీలో అన్నిటికంటే ఎక్కువ అండి. గుజరాత్ ఈజ్ ద హైయెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ విండ్ ఎనర్జీ యాజ్ ఆఫ్ టుడే. మోస్ట్ అథెంటిక్ డేటా. తమిళనాడుని సర్పాస్ చేసి ఇన్స్టాల్ ఎనర్జీలో గుజరాత్ వెళ్ళిపోయింది. కాబట్టి గుజరాత్, చాలా వరకు తమిళనాడు పెట్టుంటారు, ఓకే. కానీ ఇప్పుడున్నటువంటి అథెంటిక్ డేటా మాత్రం గుజరాత్ అండి. చూస్ ద కరెక్ట్ స్టేట్మెంట్. ఇది కొంచెం జనరల్ సైన్స్కి సంబంధించింది. ప్రొడ్యూసర్స్ ఇన్ అక్వాటిక్ ఎకోసిస్టమ్ ఆర్ గ్రీన్ ప్లాంట్స్. నెక్స్ట్, ప్రొడ్యూసర్స్ ఏంటండి అక్వాటిక్ ఎకోసిస్టంలో? మేజర్ ప్రొడ్యూసర్స్ ఫైటోప్లాంక్టన్, గ్రీన్ ప్లాంట్స్ కావవి ఏంటండి? ఫైటోప్లాంక్టన్. సో ఇది తప్పు స్టేట్మెంట్. కన్జ్యూమర్స్ ఆర్ హెట్రోట్రాప్స్ ఏబుల్ టు ప్రొడ్యూస్ దేర్ ఫుడ్. హెట్రోట్రాప్స్ అంట, వాళ్ళ ఫుడ్ అవే ప్రొడ్యూస్ చేసుకుంటాయంట. కన్జ్యూమర్స్ ఆఫ్ హెట్రోట్రాప్స్, ఇది కూడా తప్పండి. దే కెనాట్ ప్రొడ్యూస్ దర్ ఓన్ ఫుడ్. ద స్టెబిలిటీ ఆఫ్ ఎకోసిస్టమ్ డిపెండ్స్ ఆన్ కన్జ్యూమర్స్. అరే అండి, కన్జ్యూమర్స్ పైన ఏదైనా ఎకోసిస్టమ్ డిపెండ్ అయి ఉంటుందా? కన్జ్యూమర్ ఇష్టం ఉన్నట్టుగా తినేస్తే ఎకోసిస్టమ్ బతుకుతుందా? మేకలు ఎక్కువ అనుకోండి చచ్చిపోతాయి కదా చెట్లు అండి. కన్జ్యూమర్ పైన ఉండదండి, ప్రొడ్యూసర్ పైన డిపెండ్ అయి ఉంటుంది ఒక ఎకోసిస్టమ్. ఇది కూడా తప్పు స్టేట్మెంట్. ఆర్కియా ఆర్ ఏ టైప్ ఆఫ్ ప్రొడ్యూసర్స్ who use energy from chemical compounds. ఇది కరెక్ట్ స్టేట్మెంట్ అండి, అబ్సల్యూట్లీ కరెక్ట్. దీన్ని కూడా కంటెస్ట్ చేయలేము. నెక్స్ట్, మ్యాచ్ ద ఫాలోయింగ్. మ్యాచ్ ద ఫాలోయింగ్ చేసుకుంటే సింపుల్ క్వశ్చన్ అండి. క్యామల్ లెస్ యూరిన్ని ప్రొడ్యూస్ చేస్తుంది. రెప్టైల్ అనేది ఇది స్టెనోథర్మల్ ఎనిమల్. స్టెనోథర్మల్ అంటే అతి తక్కువ
టెంపరేచర్ వేరియేషన్స్లో మాత్రమే మనం బతకగలుగుతాయి అన్నమాట. కోల్డ్ బ్లడెడ్ ఎనిమల్స్ అంటాం రెప్టైల్స్ని. ఇది ఆన్సర్ ఇదండి. హ్యూమన్ అండ్ సాప్రోఫైట్స్. సాప్రోఫైట్స్ రీసైకిల్ ద న్యూట్రియంట్స్ అండ్ హ్యూమన్స్ ఆర్ ద టాప్ ఆర్డర్ ఆఫ్ హెట్రోట్రాప్స్ ఇన్ ద ఫుడ్ చైన్. ఆన్సర్ ఏమవుతుంది అప్పుడు? 2, 1, 4, 3. అబ్సల్యూట్లీ కరెక్ట్ ఆన్సర్ ఇన్ ద కీ. ఎక్స్ప్లెనేషన్ కూడా అవసరం లేదు. వాటి గురించి నేను ఇక్కడ చూపించాను చూడండి. ఇవి స్టెనోథర్మల్ ఎనిమల్స్. చిన్న చిన్న టెంపరేచర్ వేరియేషన్స్లోనే బతుకుతుంటాయి. లిజర్డ్స్ కానీ రెప్టైల్స్ కానీ అన్నీ. మనం యూరీథర్మల్. హ్యూమన్ ఈజ్ ఏ యూరీథర్మల్ ఎనిమల్. లాంగ్ రేంజెస్ ఆఫ్ ఎనిమల్. ఎందుకంటే నువ్వు మనిషిని అటు ఎడార్లో చూస్తావు, అటు డెజర్ట్, అటు కోల్డ్ డెజర్ట్లో చూస్తావు, డ్రై డెజర్ట్లో చూస్తావు, వర్షం నీళ్ళల్లో చూస్తావు, ఎక్కడైనా చూస్తావు. ఎక్కడైనా మనం బతికేస్తాం అనమాట. సాప్రోఫైట్స్ అంటే ఏంటి? డీకంపోజింగ్ ఆర్గానిజమ్స్. సాప్రోఫైట్స్ అంటే ఏంటి? నువ్వు చచ్చిపోయిన తర్వాత నేను డీకంపోజ్ చేస్తావు అండి, అవి సాప్రోఫైట్స్. ఫారెస్ట్ దట్ ఆర్ లొకేటెడ్ ఇన్ మిడ్ లాటిట్యూడ్ ఏరియాస్ బిట్వీన్ ద ట్రాపిక్స్ అండ్ పోలార్. ట్రాపిక్స్ పోలార్ మధ్యలో ఏ టైప్ ఆఫ్ ఫారెస్ట్ ఉంటుంది? ఇప్పుడు ఈక్వేటర్ దగ్గర ఏం ఫారెస్ట్ ఉంటుంది? వర్షపాతం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎవర్ గ్రీన్ ఫారెస్ట్, రెయిన్ ఫారెస్ట్. కొంచెం ఈక్వేటల్ ట్రాపిక్స్లో ఏముంటాయి? డెసిడియస్ ఫారెస్ట్, లీవ్స్ పడిపోతూ ఉంటాయి. దానికి మీదికి పోతే ఏముంటాయి? టెంపరేట్ డెసిడియస్ ఫారెస్ట్లు. టైగా ఫారెస్ట్ ఎక్కడ ఉంటుందండి? కోనిఫెరస్ అంటే మొత్తం పోలార్ రీజన్స్లో, టీగా రీజన్స్లో దీని పైన ఉంటాయి. స్క్రబ్ అంటే ఎక్కడ ఉంటాయి? ఎడారి ప్రాంతాలలో ఉంటాయి. గ్రీన్ ల్యాండ్స్ అంటే అది వేరే ప్రాంతం. టెంపరేట్ డెసిడియస్ ఈజ్ అబ్సల్యూట్లీ రైట్ అండి. దిస్ ఈజ్ రైట్ ఆన్సర్. ఎన్విరాన్మెంట్కి సంబంధించింది క్వశ్చన్ ఇది. నెక్స్ట్ ఫుడ్ చైన్కి సంబంధించి అడిగాడు. గ్రేజింగ్ ఫుడ్ చైన్ అంటే బేసికల్లీ ఒక ఆవును గుర్తుపెట్టుకోండి. ఆవు అనేది గ్రేజ్ చేస్తుంది, తినేస్తూ ఉంటుంది గడ్డి. గ్రేజింగ్ ఫుడ్ చైన్ బిగిన్స్ విత్ ద డెడ్ లీవ్స్ వయా హర్బివోరస్ టు కార్నివోరస్. గ్రేజింగ్ ఫుడ్ చైన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయంట? కింద పడ్డటువంటి ఆకుల నుంచి స్టార్ట్ అవుతుంది. అరే బాబు, గ్రేజింగ్ ఫుడ్ చైన్ అనేది సన్ నుంచి స్టార్ట్ అవుతుంది. సన్ నీకు ఎనర్జీ ఇచ్చింది, ఎనర్జీని ప్లాంట్ పెట్టుకుంది, అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది గ్రేజింగ్ ఫుడ్ చైన్. కాబట్టి ఈ స్టేట్మెంట్ తప్పండి. ఇన్ గ్రేజింగ్ ఫుడ్ చైన్ ఆటోట్రాప్స్ క్యాప్చర్ ఎనర్జీ అండ్ ట్రాన్స్ఫర్ ఇట్ టు హర్బివోరస్. గ్రేజింగ్ ఫుడ్ చైన్లో అంట ఒక ప్లాంట్ ఆటోట్రాప్స్ తన ఫుడ్ను తానే ప్రొడ్యూస్ చేసుకుంటుంది. ఆటోట్రాప్ అంటే ఒక చెట్టు సన్ నుంచి ఎనర్జీ దాచిపెట్టుకొని ఆ ఎనర్జీని హర్బివోర్స్కి ఇస్తాంట, ఆవుకి, చిన్న చిన్న జంతువులకు ఇస్తాంట. రైటా రాంగ్ అంటే అబ్సల్యూట్లీ రైట్ అండి. ఏ ఈజ్ ఇన్కరెక్ట్, ఆర్ ఈజ్ కరెక్ట్ అండి ఆన్సర్. ఇది అబ్సల్యూట్లీ కరెక్ట్ ఆన్సర్ అండి. దీన్ని కూడా మీరు కంటెస్ట్ చేయలేరు. బయోజియోకెమికల్ సైకిల్, ఇది కొంచెం కన్ఫ్యూజ్డ్ క్వశ్చన్ అండి. బయోజియోకెమికల్ సైకిల్స్లో దాదాపు అన్ని బయోజియోకెమికల్ సైకిల్స్లో సాయిల్ ఈజ్ ద మేజర్ రిజర్వాయర్. గాలి ఒక రిజర్వాయర్, వాటర్ ఒక రిజర్వాయర్, నేల ఒక రిజర్వాయర్. సాయిల్ విల్ బి ద మోస్ట్ మేజర్ రిజర్వాయర్. రిజర్వాయర్ అంటే ఆ కాంపోనెంట్స్ని దాచిపెట్టుకుంటుంది భూమి. ఇందులో ఇన్ విచ్ ఆఫ్ ద బయోజియోకెమికల్ సైకిల్స్ గివెన్ బిలో ద మెయిన్ రిజర్వాయర్ ఈజ్ నాట్ సాయిల్. ఇందులో సాయిల్ అనేది మెయిన్ రిజర్వాయర్ కాదు. మై ఫ్రెండ్స్, ఆన్సర్ సల్ఫర్ ఇచ్చారు, కానీ సల్ఫర్ సాయిల్లోనే ఉంటుంది. సాయిల్ ఈజ్ వన్ ఆఫ్ ద రిజర్వాయర్ ఆఫ్ సల్ఫర్, కానీ ఇట్ ఈస్ నాట్ ద మేజర్ రిజర్వాయర్. మేజర్ రిజర్వాయర్ అన్నారు, మెయిన్ రిజర్వాయర్ అన్నారు. ఆన్సర్ సల్ఫరే అండి, అబ్సల్యూట్లీ కరెక్టే. కాల్షియంకి మేజర్ రిజర్వాయర్ సాయిలే అండి. సాయిల్లోనే బ్రతకాల్సి వస్తుంది, నీళ్ళల్లో సాయిల్లోనే బ్రతుకుతుంది. ఫాస్ఫరస్ కూడా సాయిలే. నైట్రోజన్ గ్యాసియస్ కాకుండా సాయిల్ కూడా మేజర్ రిసోర్సే. బయోజియోకెమికల్ సైకిల్స్ అంటే ఇలా ఉంటాయి. మీరు చదువుంటే మీకు తెలుస్తుంది. అది కొంచెం కంటెస్టెడ్గా ఉంది. యూ కెన్ ఆస్క్ దాట్ ఆల్సో టు ఏపీపీఎస్సీ. మీరు దాన్ని చేంజ్ చేయించుకోవచ్చు ఈ క్వశ్చన్ని కూడా. నెక్స్ట్ ఐయుసిఎన్, ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్లో మీరు నేర్చుకుంటారండి దట్ ఎలిఫెంట్ ఏం కేటగిరీకి చెందుతుందండి? ఎండేంజర్డ్ కేటగిరీ. ఓకే, ఆలివ్ రిడ్లీ టర్టిల్స్ వల్నరబుల్ ఐయుసిఎన్ స్టేటస్. ఇవేంటివి అంటే ఇలాంటి ఐయుసిఎన్ స్టేటస్లో సిఆర్ అనే పదానికి అర్థం ఏంటి అంటే క్రిటికల్లీ ఎండేంజర్డ్ ఆర్ క్రిటికల్లీ ఎక్స్టింక్ట్. క్రిటికల్లీ ఎండేంజర్డ్. సిఆర్ అంటే ఎక్స్టింక్ట్ అని ఇచ్చాడండి, బట్ సిఆర్ ఈజ్ క్రిటికల్లీ ఎండేంజర్డ్. ఆప్షన్ 4 అని నేను అనుకుంటున్నాను నా దగ్గర ఉన్న డేటా ప్రకారం, కానీ ఆన్సర్ మాత్రం క్రిటికల్లీ ఎక్స్టింక్ట్ అన్నాడు. క్రిటికల్లీ ఎక్స్టింక్ట్ అనేది ఉండదు. బేసికల్లీ ఎక్స్టింక్ట్ ఇన్ వైల్డ్, ఎక్స్టింక్ట్ అని ఉంటాయి తప్ప క్రిటికల్లీ ఎక్స్టింక్ట్ ఉండదు. ఇది అబ్సల్యూట్లీ తప్పండి. కీ పేపర్లో మీరు దీన్ని కంటెస్ట్ చేయొచ్చు. క్రిటికల్లీ ఎండేంజర్డ్ ఇది మీరు క్వశ్చన్ చేయండి. ఏపీపీఎస్సీని క్వశ్చన్ చేసి మీరు ఒక మార్క్ పొందవచ్చు. ఇది క్రిటికల్లీ ఎండేంజర్డ్. సిఆర్ ఈజ్ నాట్ క్రిటికల్లీ ఎక్స్టింక్ట్, క్రిటికల్లీ ఎండేంజర్డ్. ఇది తప్పు క్వశ్చన్, అబ్సల్యూట్లీ తప్పు ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, స్టేట్ దట్ ప్రొడ్యూసెస్ హైయెస్ట్ సాలిడ్ వేస్ట్. భారతదేశంలో హైయెస్ట్ సాలిడ్ వేస్ట్ ఏ స్టేట్ ప్రొడ్యూస్ చేస్తుందంటే మహారాష్ట్ర. చిన్న పిల్లోడు అడిగినా చెప్తాడు ఇది, ఎందుకంటే దానికి ఉన్న పాపులేషన్, దానికి ఉన్న సైజ్కి అదే ప్రొడ్యూస్ చేస్తుంది. బాంబే ఒకటి చాలు నాశనం చేయడానికి. రైట్ ఆన్సర్, రైట్ క్వశ్చన్. నెక్స్ట్ మళ్ళీ అయ్యే టెక్నాలజీస్ అండి, పైన చదివిన టెక్నాలజీలే. ఇన్సినరేషన్ అంటే ఏంటండి?
బర్న్ చేయడం, కాలబెట్టేయడం. ఓకే, పైరాలసిస్ అంటే కూడా కాలబెట్టడం, కానీ ఇన్సినరేషన్లో ఆక్సిజన్ సప్లై ఉంటుంది, అంటే గాలి పంపిస్తాం వాళ్ళకి, కానీ పైరాలసిస్లో గాలి పంపించాం. ఓకే, ద ప్రాసెస్ ఆఫ్ బర్నింగ్ వేస్ట్ ఈజ్ దట్ ప్లాస్మా గ్యాసిఫికేషన్, కంపోస్టింగ్ అంటే ఏంటి, ఆర్గానిక్ వేస్ట్ని మట్టిలో పడేసి చేయడం అనమాట. ప్రాసెస్ ఆఫ్ డీకేయింగ్ ఆర్గానిక్ వేస్ట్, రైట్. ఓకే, ఎక్స్పోజింగ్ వేస్ట్ టు ఎక్స్ట్రీమ్లీ హై టెంపరేచర్, ఎస్, ప్లాస్మా గ్యాసిఫికేషన్. నెక్స్ట్ పైరాలసిస్, బర్నింగ్ ఆఫ్ వేస్ట్. ఇన్సినరేషన్, కన్వర్షన్ ఆఫ్ రీసైక్లబుల్ వేస్ట్ ఇంటూ కార్బన్ బేస్డ్ ఫ్యూయల్స్. అన్నీ కూడా రైటే అండి. ఓకే, సమ్టైమ్స్ 1, 2, 3 will be your right answer. I think this will be your right answer. Plasma gasification ఇది మీ రైట్ ఆన్సర్ వస్తుంది. 1 is 3, 2, 1, 4. 3, 2, 1, 4 will be the right answer for this question. 3, 2, 1, 4 వచ్చేసి దీనికి రైట్ ఆన్సర్ ఉంటుందండి. నెక్స్ట్, విచ్ ఆఫ్ దీస్ ఈజ్ నాట్ ఎ బయోడిగ్రేడబుల్ వేస్ట్? బయోడిగ్రేడబుల్ కానిది ఏంటి? సింపుల్ కదండి. ఫ్రూట్స్ నీళ్ళలో పడేస్తే మురిగిపోతాయి, పాడైపోతాయి. వూల్ బయోడిగ్రేడబుల్, వెజిటేబుల్స్ బయోడిగ్రేడబుల్. కానిదేంటి? టిన్. ఓకే, మెటల్, ఇది బయోడిగ్రేడబుల్ కాదు. రీజన్స్ ఫర్ మెల్టింగ్ ఆఫ్ గంగోత్రి గ్లేషియర్. గంగోత్రి గ్లేషియర్ ఎందుకు మెల్ట్ అవుతుందిరా బాబు అంటే గ్లోబల్ వార్మింగే కానీ డైరెక్ట్గా సింపుల్ ఆన్సర్, డైరెక్ట్ క్వశ్చన్, దీన్ని కూడా కంటెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. పొల్యూటెంట్స్ ప్రొడ్యూస్ బై వెహికల్స్ దట్ రిడ్యూసెస్ ఆక్సిజన్ క్యారీ కెపాసిటీ ఇన్ ద బెల్ట్. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, చాలాసార్లు అడిగారు. మనము పీల్చుకునేటటువంటి పొల్యూటెంట్స్లో ఏ పొల్యూటెంట్ వల్ల నా బ్లడ్లో ఉన్న హెమోగ్లోబిన్లో ఆక్సిజన్ క్యారింగ్ కెపాసిటీ చచ్చిపోతుంది అంటే అది కార్బన్ మొనాక్సైడ్ అండి. కార్బన్ మొనాక్సైడ్ రైట్ ఆన్సర్, దీన్ని కూడా కంటెస్ట్ చేయలేరు మీరు. రైట్ ఆన్సర్, కార్బన్ మొనాక్సైడ్ అనేది హెమోగ్లోబిన్తో రియాక్ట్ అవ్వడం వల్ల కార్బాక్సీ హెమోగ్లోబిన్ ఫామ్ అయ్యి ఆ హెమోగ్లోబిన్ అనేది ఆక్సిజన్ని క్యారీ చేయలేక మనం చచ్చిపోతామండి. మనం ఎంత గాలి పీల్చుకున్నా మన హెమోగ్లోబిన్ అనేది ఆక్సిజన్ని తీసుకెళ్ళలేదు వేరే బాడీ పార్ట్స్కి. అలా కార్బన్ మొనాక్సైడ్ పీల్చుకుంటే మన బాడీలో ఉన్నటువంటి ఒక్కొక్క పార్ట్ పాడైపోయి చచ్చిపోతామండి. ఓకే, డైరెక్ట్ క్వశ్చన్, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. క్లోరోఫ్లోరోకార్బన్స్ ఆర్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ దట్ కాంట్రిబ్యూట్ టు క్లైమేట్ చేంజ్ అండ్ ఇంక్రీజ్ యూవీ రేడియేషన్ ఆన్ ద ఎర్త్. ఫ్రెండ్స్, క్లోరోఫ్లోరోకార్బన్స్ ఆర్ నాట్ గ్రీన్ హౌస్ గ్యాసెస్, దే ఆర్ ఓజోన్ డిప్లీటింగ్ గ్యాసెస్ అని చాలా వరకు అంటూ ఉంటారు, కానీ క్లోరోఫ్లోరోకార్బన్స్ కూడా గ్రీన్ హౌస్ గ్యాసెస్ అండి. దే ఆర్ ఆల్సో కాంట్రిబ్యూటింగ్ టువర్డ్స్ ద గ్లోబల్ వార్మింగ్ అండ్ ఆల్సో ఓజోన్ డిప్లీషన్. చాలా వరకు అనుకుంటారు కావని, క్లోరోఫ్లోరోకార్బన్స్ కూడా గ్రీన్ హౌస్ గ్యాసెస్. క్లోరోఫ్లోరోకార్బన్స్ ఆర్ మ్యాన్ మేడ్ గ్యాసెస్ యూజ్డ్ ఇన్ రెఫ్రిజిరేటర్ ఎయిర్ కండిషన్స్. అబ్సల్యూట్లీ కరెక్ట్ అండి. ఏ అండ్ ఆర్ ఆర్ కరెక్ట్, బట్ ఆర్ ఈజ్ నాట్ ఎ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ అని ఇచ్చాడు. నాకు ఇది కొంచెం డౌట్ ఉందండి, నాకు ఇది నిజంగా కొంచెం డౌట్ ఉంది. ఐ ఫీల్ ద రైట్ ఆన్సర్ ఈజ్ దిస్. ఎందుకంటే మనం నేర్చుకున్నప్పుడు క్లోరోఫ్లోరోకార్బన్స్ అనేటివి పెద్దగా గ్రీన్ హౌస్ గ్యాస్ కాదు, జనరల్గా కావు. సల్ఫర్ హెక్సాఫ్లోరైడ్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఉన్నప్పటికీ, గ్లోబల్ వార్మింగ్ పొటెన్షియల్ ఉన్నప్పటికీ నేను ఇది అనుకుంటున్నా. కానీ ఐ ఫీల్ దిస్ ఈజ్ ఆల్సో రైట్. కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది క్వశ్చన్ ఇది. వీ కెన్ గో విత్ ఐదర్ 2 or 4. కానీ సెకండ్ స్టేట్మెంట్ అయితే అబ్సల్యూట్లీ కరెక్ట్ అండి. సెకండ్ స్టేట్మెంట్ అయితే అబ్సల్యూట్లీ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, మ్యాచ్ ద ఫాలోయింగ్. మళ్ళీ మార్బుల్ క్యాన్సరా? సార్, ఈ క్యాన్సర్ అనే 10 మినిట్తోనే చాలామంది అనుకుంటారు మన లోపల గడ్డలు తయారైపోతాయి, ఆ గడ్డని మార్బుల్ క్యాన్సర్ అంటాం. మార్బుల్ క్యాన్సర్ అంటే మనిషి లోపల వచ్చేది కాదు. మార్బుల్ క్యాన్సర్ అంటే యాసిడ్ రెయిన్ వల్ల వైట్ మార్బుల్ పాడైపోవడాన్ని మార్బుల్ క్యాన్సర్ అంటామండి. మన తాజ్మహల్కి వచ్చింది మార్బుల్ క్యాన్సర్ అంటాం. తాజ్మహల్ కలర్ కోల్పోతుంది ఎందుకు? యాసిడ్ రెయిన్ వల్ల. అదే అన్నమాట. యాసిడ్ రెయిన్ దేని వల్ల వస్తుంది? సల్ఫర్ డయాక్సైడ్, నైట్రస్ డయాక్సైడ్ వల్ల వస్తుంది. బయోమాగ్నిఫికేషన్ అంటే ఏంటి? పర్సిస్టెంట్ పొల్యూటెంట్స్. ఒక చిన్న జీవి నుంచి పెద్ద జీవి వరకు ఆ పొల్యూటెంట్ క్యారీ అవుతూ దాని ఇంటెన్సిటీ పెరగడం. ఒక చేపలో ఉన్నటువంటి హెవీ మెటల్ పొల్యూషన్ నువ్వు తినడం, అదే అన్నమాట. బేసికల్లీ ఏంటండి, దట్ ఈస్ పొల్యూటెంట్స్. గ్రీన్ హౌస్ ఎఫెక్ట్లో మీథేన్ ఉంటుంది, లంగ్ క్యాన్సర్లో నికెల్ ఉంటుంది, క్లోరోఫ్లోరోకార్బన్స్ ఆర్ క్లోరోహైడ్రోకార్బన్స్లో బయోమాగ్నిఫికేషన్ ఉంటుంది. ఆన్సర్ ఏమవుతుందండి మీకు? 3, 4, 1, 2. రైట్ ఆన్సర్ ఇది 3, 4, 1, 2. అబ్సల్యూట్లీ కరెక్ట్. దీన్ని కూడా కంటెస్ట్ చేయకండి 3, 4, 1, 2 ఉంటాయి. సో దాని ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ ఇచ్చాను, యూ కెన్ పాస్ ఇట్ అండ్ సీ. లాస్ట్ 2 క్వశ్చన్స్ అండి. చూస్ ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. కింద ఇచ్చిన వాటిలో సరైనది కానిది ఏంటి? ఇన్కరెక్ట్. CO2 ఈజ్ కంటిన్యూస్లీ బీయింగ్ రిలీజ్ బికాస్ ఆఫ్ హ్యూమన్ యాక్టివిటీస్. మనిషి చేసే యాక్టివిటీస్ వల్ల CO2 అనేది తరచుగా రిలీజ్ అవుతూ ఉంటుంది. సరైన స్టేట్మెంటే. డిఫారెస్టేషన్ ఈజ్ డిక్రీజింగ్ ద అమౌంట్ ఆఫ్ CO2. అరే బాబు, చెట్లను కొట్టేస్తే కార్బన్ డైఆక్సైడ్ తగ్గిస్తున్నావా, పెంచుతున్నావా? డిఫారెస్టేషన్ విల్ ఇంక్రీజ్ ద అమౌంట్. దిస్ ఇస్ నాట్ డిక్రీజ్,
దట్ ఈస్ ఇంక్రీజ్. సో ఇది తప్పు స్టేట్మెంట్ అండి. ఆయిల్ స్పిల్లేజ్ కాసెస్ ఆక్సిజన్ డిప్లీషన్ అండ్ డిస్ట్రెస్ ద అక్వాటిక్ ఎనిమల్స్. ఏంటంట ఆయిల్ స్పిల్ జరుగుతాయి, నీళ్ళపైన ఆయిల్ లేయర్ ఫామ్ అయితే అది గాలిలో ఉన్నటువంటి ఆక్సిజన్ని నీటి లోపలికి అందించలేకపోవడం వల్ల నీటి లోపల బతుకుతున్నటువంటి జంతువులన్నీ చనిపోతాయి అంట. సరైందే కదండి. నెక్స్ట్, బర్నింగ్ ఆఫ్ ప్లాస్టిక్ రిడ్యూసెస్ ద జర్మినేషన్ ఆఫ్ సీడ్స్ ఇన్ ద క్రాప్ ప్లాంట్. ప్లాస్టిక్ బర్నింగ్ వల్ల సీడ్స్ అనేటివి జర్మినేషన్ కేపబిలిటీస్ కోల్పోతాయంట. ఇది కూడా అబ్సల్యూట్లీ రైట్ అండి. ఈ ఆప్షన్ గుర్తుపెట్టుకోండి, వేరే ఎగ్జామ్స్కి చాలా ఉపయోగపడుతుంది. రైట్ ఆన్సర్ ఇది ఆప్షన్ 2. వీ కెన్ హ్యావ్ నో కంటెస్టేషన్. నెక్స్ట్, అంగన్వాడీ వర్కర్లు కింద ఇచ్చిన వాటిలో ఏ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేస్తారు? అరే బాబు, అంగన్వాడీ వర్కర్లు అంగన్వాడీ ఐసిడిఎస్ ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ స్కీమ్ బాలామృతాన్ని ఇస్తారు. వెళ్తే మామూలుగా గర్భిణీ స్త్రీలకి ఏమి ఇస్తారండి? గుడ్లు, పాలు, రైసు, పప్పు సామాన్లు ఇవన్నీ ఇస్తుంటారు కదా. డైరెక్ట్ క్వశ్చన్, నో అదర్ కంటెస్టేషన్ ఇయర్ ఆల్సో. ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేసే వాళ్ళు ఎవరు అంటే అంగన్వాడీ వర్కర్స్. సో మై ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ద ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ కీలో ఉన్నటువంటి తప్పుల్ని కూడా నేను ఇక్కడ మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ప్లీజ్ గో అండ్ కంటెస్ట్ దోస్ క్వశ్చన్స్. మిగిలిన వాటిని కంటెస్ట్ చేయకండి. మ్యాక్సిమం రైట్ ఉన్నాయి, 98% రైట్ ఉన్నాయి. ఒక 3-4 క్వశ్చన్లు డౌట్లో ఉన్నాయి. 1-2 క్వశ్చన్లు క్రిటికల్లీ ఎండేంజర్డ్ క్వశ్చన్ మాత్రం అబ్సల్యూట్లీ తప్పండి, దాన్ని మాత్రం డిలీట్ చేయించుకోవచ్చు. సో దిస్ వాజ్ అవర్ ఎక్స్ప్లెనేషన్. హోప్ యు ఆర్ లవింగ్ అవర్ ఛానల్. మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మా యొక్క వెబ్సైట్ని కూడా విజిట్ అవ్వండి. దిస్ ఇస్ ఎ హోల్ ఫ్రీ ఇనిషియేటివ్ ఫర్ యూ పీపుల్. కీప్ వాచింగ్. థ్యాంక్ యూ.